వీరనారి. మంజరి వీరసింహునితో మంత్రాంగాలు జరిపి తనపై కుట్రలు పన్నుతున్నదని అజేయుడు గూఢాచారుల వల్ల తెలుసుకున్నాడు. తక్షణము అతనికి కబురు పంపించి, నువ్వు మంజరితో కలిసి నాపై కుట్రలు పన్నుతున్న విషయం నిజమేనా అని అడిగాడు. మీపై కుట్రలు పన్నటానికి మీరు మాకు చేసిన అపకారం ఏమిటి? నువ్వు అప్పుడప్పుడు అంతఃపురం వెనక ద్వారం దగ్గర మంజరిని రహస్యంగా కలుసుకోవటం లేదా? నిజం చెప్పకపోయినట్లయితే మేము విధించే శిక్షకు పాత్రుడివైతావు. అమరేంద్రుడు ప్రభువుగా ఉన్నప్పుడు నువ్వు దండనాయకుడివి, కానీ ఇప్పుడు నువ్వు మా దృష్టిలో శత్రుకూటమికి చెందినవాడివి. నిజం చెప్పు, మంజరిని రహస్యంగా కలుసుకుంటున్నావా? ఆమెతో కలిసి మాపై కుట్రలు పన్నుతున్నావా? మంజరిని కలుసుకుంటున్నాను గాని మీపై కుట్రలేమీ పన్నటం లేదు. మంజరితో నీకేంటి పని? ఆమె భోగపురం వెళ్ళి వచ్చింది కనుక అక్కడ చెరసాలలో మా మహారాజుల వివరాలు తెలుసుకోవడానికి నేను మంజరిని 1-2 సార్లు కలుసుకున్నాను. చెరసాలలో బంధితుడిగా ఉన్నవాడిని గురించి తెలుసుకోవాల్సిన వివరాలేముంటాయి అని అజేయుడు అడిగిన ప్రశ్నకి వీరసింహుడు బదులు చెప్పలేదు. మీ మహారాజుని చెరసాలలో నుంచి విడిపించటానికి మీరు పన్నాగములు పన్నుతున్నారా? మేమాయన కొలువులో మృత్యులమై ఉండి ఒకవేళ మీరు ఊహించిన ప్రకారము మహారాజు విముక్తికి ప్రయత్నించినప్పటికీ అది అపరాధమవుతుందా? ఆ మాటకి అజేయుడు తోక తొక్కిన తాచులాగా లేచి మండిపడుతూ, అవును, అపరాధం. మాచే బంధితుడు కాబడిన ద్రోహిని మీరు విడిపించటానికి కుట్రలు పన్నటం ముమ్మాటికి అపరాధం అని హూంకరించాడు. మా మహారాజుకు చేసిన ద్రోహమేమీ లేదు. పంచవర్ష ప్రణాళిక అంటూ పెట్టి తాను సర్వమండల నియంత కావాలన్న దురాశతో, దురహంకారంతో అన్ని రాజ్యాలని అక్రమంగా దురాక్రమణ చేయటం ద్రోహం కాదా? అప్పటికి కూడా తన జోలికి పోక, తన దురాక్రమణలతో జోక్యం కలిగించుకోక తటస్థుడిగా ఉన్న మా శంభునాథ మహారాజుపై కూడా యుద్ధాన్ని ప్రకటించడము, మా రాజ్యంపైకి అనవసరంగా సర్వసైన్య సన్నద్ధుడై యుద్ధానికి రావటము ద్రోహం కదా? మేము మా మహారాజు సమర్థతతో అమరేంద్రుణ్ణి జయించి అతడిని బంధించాము కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే మా రాజ్యం కూడా నామరూపాలు లేకుండా అమరేంద్రుని హస్తగతం అయ్యేది కదా? అవును, అయ్యేదే. రాజ్య విస్తీర్ణం చేసుకుని రారాజు అనిపించుకోని కోరటం క్షత్రియ ధర్మం. బలములు కలిగినంత మేర యుద్ధములు చేయటము, రాజ్యములు సంపాదించటము వీరులైన ధరాపాలకులకు ఉచితమే. అందుకు న్యాయాన్యాయములు ధర్మాధర్మాలు లేవా? మా మహారాజు బలములు లేకనే అన్య రాజ్యాలపైన అనవసరంగా యుద్ధములు చేసి దురాక్రమణలు చేయటం లేదా? ఆయనకు పౌరుష ప్రతాపాలు తక్కువ అవటం చేతనే ఉన్న రాజ్యభోగాలతో తృప్తిపడి ఊరుకుంటున్నాడా? అంతేకాక అమరేంద్రుణ్ణి జయించి అతనికి వశమైన వివిధ రాజ్యాలకు తాను ప్రభువు కావలసి ఉండి కూడా అలా చేయక మీ మహారాజు దురాక్రమణ చేసిన రాజ్యాలన్నింటినీ ఎవరివి వారికి సమర్పించి ఎందుకు ఉదార బుద్ధిని చాటాడు? అది అతని మతము. మరి మీ మహారాజు మతమో అక్రమంగా దురాక్రమణ చేసి ఆసక్తులైన వారి రాజ్యాల్ని అపహరించడమా? వారి వారి మతములతో సిద్ధాంతములతో గాని మనకు నిమిత్తం లేదు. మేము మహారాజు సేవల్లో ఏ ప్రభువు పోషణలో ఇంతవరకు ఉన్నామో ఆ ప్రభువు అన్యుల చేతుల్లో బందీగా ఉన్నప్పుడు విముక్తికి పాటుపడటం మా ధర్మం. మీకు ధర్మమైంది, మాకు రాజద్రోహమైతుంది. అయితే మీరు మీ కుట్రలు మానాలి. మా మహారాజుకు విముక్తి కలిగించే వరకు మా ప్రయత్నాల్ని మేము మానము. మానరా అంటూ అజేయుడు మహోగ్రుడై వరంలో నుంచి కత్తిని దూశాడు. వీరసింహుడు కూడా తన కరవాలాన్ని తీసి కత్తుల మధ్య పెరిగి కత్తి యుద్ధములనే వృత్తిగా కలిగిన ఈ దండనాయకుడు నీ కత్తికి ఎంతమాత్రమూ జంకడు. నా పౌరుష ప్రతాపాలు ప్రకటించడానికి మంచి అవకాశం అంటూ ముందుకు ఉరకగా అజేయుడు కొంచెం ఆలోచించి వీరసింహుని వంటి సర్వసేనాధిపతితో యుద్ధానికి దిగటము అంత క్షేమకరం కాదనుకుని వెంటనే తన సైనిక సిబ్బందిని రావించి, ఇతడు రాజద్రోహి, పట్టి బంధించండి, ఖైదు చేయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మరుక్షణంలో వందలాది ఆయుధపాణులైన భటులు వీరసింహుని చుట్టుముట్టారు. అతని కరవాలాన్ని ఊడబుక్కుని అతన్ని బంధించారు. ఇంతమంది ఏకమై నన్నొక్కడిని బంధించినంత మాత్రాన అమరావతి నిర్మానుష్యం కాలేదు. అమరేంద్రుడు దిక్కులేనివాడు కాదు. అతను ఏనాటికైనా బంధ విముక్తుడై తీరతాడు. నువ్వు ఈ సింహాసనం పైన కులుకుతూ ఎక్కువ కాలం ఉండలేవు. సరి, ఏనాటి సంగతో ఇప్పుడెందుకు? నువ్వీనాడు శంభునాథ ప్రభువుల చేత నియమించబడిన
అమరావతి తాత్కాలిక ప్రభువుపైన తిరుగుబాటు చేసినందుకు గాను బంధించబడ్డావు. నోరు మూసుకొని వెళ్ళు. మీ మహారాజు అక్కడ ఖైదీలో ఉంటే నువ్వు ఇక్కడ ఖైదీలో ఉండు అంటూ అజేయుడు తన సిబ్బందికి కనుసంజ్ఞ చేయగా వెంటనే బంధితుడైన వీరసింహుడు ఆ చోట నుంచి తీసుకుని పోబడ్డాడు. అజేయుడి మనస్సు అంతటితో తృప్తి కలగలేదు. వీరసింహుడు కొనిపోబడిన చాలాసేపటి వరకు అతను అక్కడే ఒంటరిగా కూర్చొని దీర్ఘాలోచన చేయటం మొదలుపెట్టాడు. అమరావతి నిర్మానుష్యం కాలేదు. అమరేంద్రుడు దిక్కులేనివాడు కాదు అని దండనాయకుడు వీరసింహుడన్న మాటలే అతని గుండెల్లో గింగురుమనటం మొదలుపెట్టాయి. ఆలోచించిన కొద్దీ ఆ మాటల భావము చాలా దూరం పోయింది. అనగా తానొక్కడే కాక అమరేంద్రుని విముక్తికి కృషి చేసేవారింకా అనేకులున్నారని అతని మాటల వలన తేట తెల్లమవుతుంది. ఆ అనేకులు ఎవరై ఉంటారో తెలుసుకోకపోతే నా పదవికి, నా ఆశయాలకు క్షేమం లేదు. కుట్రలు పన్నుతున్నవారు ఇతనుగాక మంజరి ఒకతే ఉన్నదన్న విషయం నాకు ఇదివరకే తెలుసును కదా. ఆమెగాక ఇంకా ఎవరున్నారో కూపి తీసి తీరుతాను. మంజరి అయినా సామాన్యురాలు కాదు. నా కట్టడలు తప్పించుకొని భోగపురం చేరి శంభునాథుని దయకు పాత్రురాలై తలపెట్టిన కార్యం సాధించిన ధీరవనిత. నేను వీరసింహుణ్ణి బంధించిన విషయం ఆమెకి ఈపాటికే తెలిసి ఉంటుంది. అందుకామె ఎటువంటి ప్రతీకారానికి పూనుకుంటుందో పసిగట్టి ఉండటము చాలా అవసరం. వీరసింహుణ్ణి బంధించినంత తేలిగ్గా ఆమెతో వ్యవహరించడానికి వీలులేదు. నాపై తిరుగుబాటు చేశాడు కాబట్టి అతన్ని బంధించానని చెప్పడానికి గల కారణం సమంజసంగా ఉంటుంది. మహారాజు శంభునాథుడు సహితము సహేతుకంగా ఉన్న నా కార్యాన్ని తప్పకుండా సమర్థిస్తాడు. అయితే మంజరి విషయంలో అది సాగదు. మహారాజు వలన మాట రాకుండా నేను శాశ్వతంగా ఈ పదవిలో ఉండాలన్న కోరిక వెల్లడి కాకుండా మంజరి అడ్డు లేకుండా చేసుకోవాలి. మంజరి అసాధారణ ప్రజ్ఞ కలదవటమే కాకుండా అక్కడ శంభునాథ ప్రభువును చూసి వచ్చింది. ఆ మహారాజు చేత శిక్షించబడపోగా వారి మన్ననలు పొందవచ్చినట్లు తెలుస్తోంది. అటువంటి స్త్రీతో ఏ విధంగా వ్యవహరించినట్లయితే నిరపాయకరంగా ఉంటుందో యోచన చెయ్యాలి. అమరావతి నిర్మానుష్యం కాదు, అమరేంద్రుడు దిక్కులేనివాడు కాదు అని వీరసింహుడు జారిన మాటల వలన నాకెక్కువ ప్రయోజనమే కలిగింది. ఆ కుట్రదారులు ఇంకా ఎవరో తెలుసుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తాను. మరికొంతమంది గూఢాచారులను వినియోగించి కూపీలు లాగుతాను. ఆ కుట్రదారులందరినీ పట్టి బంధిస్తాను అని అజేయుడు ఆనాడు తరగని తంపిగా ఆలోచన పరంపరలతో మునిగి ఉన్న సమయంలో ఒక పరిచారికుడు అక్కడికి ప్రవేశించి మంజరి అజేయ ప్రభువుల దర్శనం కోరుతోంది అని చెప్పగానే అజేయుడి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అతను తొట్రుపడ్డాడు. మంజరి నా దర్శనం కోరుతుందా? ఎక్కడుంది అని ఆశ్చర్యంగా అడిగిన దానికి ఆ భటుడు, అవును ప్రభు, ఆమె వచ్చి ద్వారం దగ్గర వేచి ఉంది అన్నాడు. నేనిప్పుడే ఏకాంత మందిరానికి పోతున్నాను. సరే, ఆమెను అక్కడికే రావించు అని అజేయుడి వెంటనే లేచి తన ఏకాంతర మందిరానికి బయలుదేరాడు. అతని మనసులో చేరిన విపరీత ఆలోచన ఏమిటో మంజరితో అతనే విధంగా వ్యవహరించనై ఉన్నాడు. మందాకినికి అందరికంటే ఎక్కువ ఆరాటంగా ఉంది. దయాసాగర్ ఇంకా తిరిగి రాకపోవటాన్ని గురించి ఆమె హృదయంలో ఆవేదన పుట్టింది. విష్ణుశర్మ, కాంచనమాల, నాగసుందరి మొదలైన వారి విషయము తెలిసినవారు కనుక అతడు తప్పకుండా కపాలకామినిని సంహరించి సురక్షితంగా తిరిగి రాగలడనే ధైర్యంగా ఉన్నారు. వారికున్న ధైర్యము మందాకినికి లేకపోయింది. తాను దయాసాగర్ని ప్రేమిస్తున్న విషయము నాగసుందరి మదనరేఖ అంతకుముందే చూచాయిగా తెలుసుకుంది. అందువలన తానిప్పుడు దయాసాగర్ గురించి పొందుతున్న హృదయపు ఆరాటాన్ని తెలుసుకుంటే మదనరేఖ తన అనుమానాన్ని దృఢం చేసుకుంటుంది. అందువలన తను గుట్టు బయటపడకుండా దయాసాగర్ని గురించి తనలోనే తాను కంగారు పడుతూ ఉంది. ఒంటరి పాటను పోయి పాతాళ మందిరంలో ఆ సుందరాకారుడు ఎటువంటి ప్రమాదానికి చిక్కుకున్నాడో అని ఆమె ఆవేదన పడటం మొదలుపెట్టింది. వెంటనే అతనికి సహాయం చేయటానికి తాను పోవాలన్నంత ఆవేశం కలిగింది ఆమెకు. తన తలంపును తెలుసుకుంటే తన వారు పోనివ్వరని ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బయలుదేరింది. కానీ ఆ పాతాళ మందిరానికి మార్గమేటో మధ్యలో కలిగే అవాంతరాలన్నింటినీ దాటడం ఎలాగో ఆమెకు తెలియరాలేదు. ఆ గుహలో ప్రస్తుతము తాముంటున్న మందిరం తప్ప ఆమెకింకేమీ తెలీదు. అయినా దయాసాగర్ మీద ఉండే ప్రేమ కొద్దీ మొండి ధైర్యంతో బయలుదేరింది. కొన్ని మందిరాలు దాటి
ఆ తర్వాత ఎటు చూసినా అంధకార బంధురమై భయోత్పాతంగా ఉన్న ఒక చీకటి గదిలోకి ప్రవేశించి అక్కడ నుంచి ఎటుపోవటానికి మార్గం గానక తబ్బిబ్బులు పడుతున్న సమయంలో ఆమెకొక మూల వెలుతురు గల ద్వారం కనిపించింది. ఆ ద్వారం గుండా పోతే పాతాళ మందిరానికి పోవచ్చుననే ఆశతో వడివడిగా 4 అడుగులు వేసి ఆ ద్వారాన్ని ప్రవేశించిపోయేటప్పటికీ ఆమె తలకొక కఠిన పదార్థము ఠపీమని కొట్టుకున్నది. తగిలిన దెబ్బను లక్ష్యం చేయకుండా ఆశ్చర్య విభ్రాంతురాలై తాను నిరోధించిందేమిటా అని పరిశోధించగా అది ఒక అద్దమై ఉండి అందుండి ప్రతిఫలించే వెలుతురు తనకు ద్వారం వలె భ్రాంతి కలిగించిందని అర్థం చేసుకుని తన తెలివి తక్కువకు తనలో తానే నవ్వుకుంది. తాను అర్థం చేసుకున్న దానిని దృఢం చేసుకోవటానికి ఆ అద్దాన్ని మరొకసారి చేతులతో తాకి చూడబోగా అందునుంచి ఉద్భవించిన 2 పులులు వంటి వేటకుక్కలు భై భైమని మురుగుతూ మీద పడబోగా ఆమె భయోద్రేకంతో కెవ్వు నరిచి వెనుకు తూలిపడింది. భయం వలన మందాకిని అరిచిన అరుపు మందిర భాగమంతటా ప్రతిధ్వనించటం వలన దానిని విని విష్ణుశర్మ వగైరా అందరూ ఆ తావుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మందాకిని వారిని చూసి భయపడింది. ఓసి సాహసకురాల, ఈ భూతగృహాలన్నీ ఒంటరిగా ఎందుకే తిరుగుతున్నావు అని నాగరాణి తీక్షంగా అడిగిన దానికి మందాకిని బదులు చెప్పలేకపోయింది. భయంతో అలా అరిచావు దేనికి? ఇక్కడ నీకేమైంది అని కాంచనమాల అడిగింది. మందాకిని భయం వలన బదులు చెప్పలేక ఎదురుగా ఉన్న అద్దం వైపు చూపించింది. అందరూ నిలువెత్తిన ఒక గోడకు అమర్చబడి ఉన్న అద్దం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా విష్ణుశర్మ వడివడిగా దాని దగ్గరకు పోయి పరీక్షించి దాని విషయాన్ని అవలీలగా అవగాహన చేసుకున్నాడు. అంతలో కాంచనమాల, మదనరేఖ, మందాకినిలు ముగ్గురు ఆ అద్దం దగ్గరికి వచ్చి నిలిచారు. ఆ అద్దంలో కనిపిస్తున్న దృశ్యాలని విడ్డూరంగా చూస్తున్నారు. పాతాళ మందిరానికి కొనిపోయే 7 ద్వారాలు, 7 ద్వారాల దగ్గర కావలిగా ఉండే పిశాచగణాలు ఒకదాని తర్వాత ఒకటిగా కనబడుతున్నాయి. ఆ తర్వాత దిగుడు బావి, దానికి సంబంధించిన మెట్లు అన్నీ అద్దంలో కనిపించాయి. ఇది మామూలు అద్దం కాదు. ఈ గుహలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నది మనం ఈ అద్దంలో చూస్తాము అని విష్ణుశర్మ చెబుతూ ఉండగా అద్దంలో ఏమీ కనిపించలేదు. అది ఒక మామూలు అద్దం మాదిరిగానే తెల్లగా ఉన్నందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏకనాథ్ ఇటువంటి విచిత్రమైన అద్దాన్ని ఎక్కడ సంపాదించి పెట్టాడు? శబ్దమైతే అద్దంలో దృశ్యాలు కనపడవని మనం అర్థం చేసుకోవాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే ఈ గుహలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నది మనం ఈ అద్దంలో చూడగలము అని విష్ణుశర్మ చెప్పిన తర్వాత అందరూ నిశ్శబ్దం వహించారు. ముందటిలాగానే అద్దంలోని దృశ్యాలు తిరిగి కనిపించడం మొదలుపెట్టాయి. కాంచనమాల, విష్ణుశర్మ అంతకు ముందే ఒకసారి పాతాళ మందిరంలో ప్రవేశించటము, ద్వారాలన్నీ దాటి కపాలకామినిని తిలకించడము జరిగింది కాబట్టి అద్దంలోని దృశ్యాలన్నీ చూసి గుర్తించారు. అయితే మనకి ఈ అద్దంలోని పాతాళకామిని కూడా కనిపిస్తుంది కాబోలు అని కాంచనమాల తాము నిశ్శబ్దంగా ఉండాలన్న విషయాన్ని మరిచిపోయి అంది. దయాసాగర్ కనిపించడేంటి అని మందాకిని ఆదుర్దాగా అడిగింది. అద్దంలో అంతవరకు కనిపించిన దృశ్యాలు తిరిగి మటిమాయమైపోయాయి. ఇష్, ఎవరు మాట్లాడకండి, మనం శబ్దం చేస్తే అద్దంలో ఏమీ కనిపించవు అని విష్ణుశర్మ తన వారిని హెచ్చరించిన మీదట తిరిగి అందరూ నిశ్శబ్దాన్ని వహించారు. అంధకార బంధురమై ఉన్న దిగుడు బావిలో నుంచి వడివడిగా నడిచిపోతున్న దయాసాగరుడిని అందరూ చూశారు. మందాకిని ఆశ్చర్య సంభ్రమాలతో ఏమో అనుభవింది. కానీ విష్ణుశర్మ సంజ్ఞ చేయటం వలన నిశ్శబ్దాన్ని పాడు చేయకూడదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని మందాకిని చేతులతో నోరు మూసుకొని మౌనాన్ని వహించింది. అందరూ ఏకాగ్ర చిత్తులై అద్దంలోకే చూస్తున్నారు. అప్పటికి దుర్భేద్యమై భయంకరమైన ద్వారాలన్నింటినీ దగ్గర కావలి ఉండే పిశాచ గణాలన్నింటినీ జయించి దయాసాగరు అంతవరకు వచ్చాడంటే అందరికీ సంతోషంగానే ఉంది. అనతి కాలంలో అతడు కపాలకామిని నివాసం చేరగలడని, ఆ పిశాచ రూపాన్ని అతడు హతమార్చడం కూడా తాము అద్దంలో చూడవచ్చునని అందరూ ఉవ్విళ్ళూరుతూ చూస్తూ ఉండగా ఆ దిగుడు బావిలో అప్పటికప్పుడు ఉద్భవించిన ఒక బ్రహ్మాండమైన కొండచిలువ తన నోటిని తెరుచుకుని ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతున్న దయాసాగరుడి మార్గానికి అడ్డుగా నిలిచి, అడుగు కదిపావంటే మింగుతా అన్నది.
ఆ ఘోర దృశ్యాన్ని అద్దంలో తిలకిస్తున్న మదనరేఖ వగైరాలు భయకంపితులైనారు. అయినా నిశ్శబ్దానికి భంగం కలిగించకూడదు కాబట్టి తమ ఆవేశాలని తమలో దిగమింగుకుంటూ నిలుచున్నారు. ఆ దృశ్యమే అద్దంలో కాకుండా ప్రత్యక్షంగా కనిపించిందంటే ఆ నలుగురు 4 కరవాలాలు దూసి దయాసాగర్ని నిరోధించిన ఆ కొండ చిలువను ఖండఖండాలుగా నరికి ఉందిరు. కానీ అది అద్దంలో దృశ్యమైంది. అంతేకాక దయాసాగర్ ఒకడు కార్యాన్ని సాధించవలసి ఉంది. అందువలన అక్కడి ఆత్మీయులందరూ నిస్సహాయులై నిలుచుని చూస్తున్నారు. ఆ కొండ చిలువ భయంకర రూపానికి గాని దాని భీకరట్టహాసాలకు గాని జంకకుండా ధీమాగా నిలిచిన దయాసాగరు ధైర్యాన్ని అందరూ తమలో తాము మెచ్చుకుంటూ ఉండగా, నువ్వెవరు, నా మార్గాన్ని ఎందుకు నిరోధిస్తావు అని దయాసాగరు కొండ చిలువను తీక్షణంగా అడిగిన మీదట, ఓహో, నువ్వు నన్ను ఎదిరించగల మొనగాడివా అని కొండ చిలువ తిరిగి భీకరంగా అంది. అవును, అందువలనే 7 ద్వారాలు దాటి ఇంత దూరం రాగలిగాను. 7 మార్గాలు దాటడం ఒక ఎత్తు, నన్ను దాటిపోవటం ఇంకో ఎత్తు. నా నోరు చూసావా ఎంత పెద్దదో? నీలాంటి అర్భకుల్ని 100 మందినైనా ఒక కవడంగా మింగగలుగుతాను. నాకు సంవత్సరంలో 6 మాసాలు పగలు, 6 మాసాలు రాత్రి. నేను నీకోసమే ఈ దినం నిద్ర మేలుకున్నట్లున్నాను అని కొండ చిలువ తన నోటిని ముందుకు చాచింది, దయాసాగరుణ్ణి మింగటానికి. ఆ దృశ్యాన్ని అద్దంలో చూస్తున్న విష్ణు శర్మాదులు నిజంగా అంత పని జరుగుతుందేమోనని కంగారు పడ్డారు. తానంతకు ముందు ఆ దిగుడుబావి ప్రవేశించినప్పుడు ఆ కొండచిలువ విష్ణు శర్మకి కనిపించలేదు. బహుశా అప్పుడది నిద్రలో ఉండి ఉంటుందని అతడు భావించాడు. ఆ కొండచిలువ సామర్థ్యం ఎటువంటిదో దయాసాగరు తన కరవాలంతో దాన్ని తెగటార్చకుండా ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడో అర్థం కాక తొట్రుపడుతున్న సమయంలో దయాసాగరు వరలో నుంచి కత్తిని దూసి, నేనెవరో తెలుసా? సాహసించావంటే నా కరవాలానికి ఎర అవుతావు అన్నాడు. ఓ అలాగా, నువ్వెవరేంటి చెప్పు వింటాను అంది కొండ చిలువ. నన్ను దయాసాగరుడంటారు. నేను ఏకనాథుడి కొడుకును. అలాగా, అయితే ఆ మాట ముందుగానే ఎందుకు చెప్పావు కాదు అంటూ ఆ కొండ చిలువ సుదీర్ఘమైన తన శరీరాన్ని వెనక్కు మళ్లించుకొని చెరచెర పాకిపోతూ ఉండటాన్ని అద్దంలో తిలకించిన విష్ణు శర్మాదులు మందాకిని పట్టలేని సంతోషంతో కరతాళ ధ్వనులు చేయబోయి నిశ్శబ్దానికి అంతరాయం కలిగించకూడదన్న నియమాన్ని గుర్తుకు తెచ్చుకొని వెంటనే తమ ఆనంద అట్టహాస ప్రయత్నాలని ఉపసంహరించుకున్నారు. కొండచిలువ తోక ముడుచుకొని పోయిన వెంటనే దయాసాగరు కరవాలాన్ని తిరిగి వరయందు ఇముడ్చుకొని విజయదర్పంతో దిగుడుబావుని దాటి ముందుకు సాగిపోవటాన్ని విష్ణు శర్మాదులు అద్దంలో తిలగిస్తూనే ఉన్నారు. అతను క్రమంగా లోహ నిర్మితమైన పద్మాకారాన్ని సమీపించాడు. అంతకుముందు తనచే బద్దలు కొట్టబడిన ఆ పద్మాకారము తిరిగి యథాప్రకారం అతుక్కుపోయి ఉండటము ఆ అద్దంలో తిలకించిన విష్ణుశర్మ విభ్రాంతుడైనాడు. కపాలకామిని ప్రభావం వలనే అది ఆ విధంగా పునర్నిర్మితమై ఉంటుందని ఊహించుకొని దయాసాగర్ వలన జరగనై ఉన్న సాహస కృత్యాలను తిలకించడానికి తన వారితో ఉత్సాహంగా వేచి ఉండగా దయాసాగరు అంతకుముందు విష్ణుశర్మ ఆదేశించిన ప్రకారంగానే పద్మాకారాన్ని చుట్టుముట్టి ఉన్న పెనుమంటలను సమీపించి నిర్భీతుడై వాటిని తన చేతులతో తాకటమే తడవుగా ఎక్కడి మంటలు అక్కడ అదృశ్యమైపోయాయి. దయాసాగరుడు ఆ వెంటనే విష్ణుశర్మ చేయి తనకివ్వబడిన కరవాలంతో లోహ నిర్మిత పద్మాకారాన్ని ఒక్క వేటున తుత్తునీయులుగా బద్దలు కొట్టడము, పద్మగర్భితమైన కపాలములో నుంచి మునుపటి కామినీ అవతారమే రౌద్రాకారాన్ని దాల్చి భయంకర అట్టహాసాలతో వెలువడటము అద్దం దగ్గర నిలిచిన వారందరూ చూసి భయకంపితులయ్యారు. కానీ దయాసాగర్ని చూసిన వెంటనే ఆ కామినీ రూపము గజగజ ఉనికిపోతూ నోట మాటలేక స్తంభీకృతమై ఉన్నందుకు విష్ణు శర్మాదులు తెల్లబోయారు. దయాసాగరు ఆ కామినీ రూపంపైన కరవాలాన్ని ప్రయోగించక మునిపే ఆ పాతాళ మందిర భాగమంతా ఫెళఫెళ ఆవిర్భావాలతో కంపించడం గమనించి విష్ణు శర్మాదులు అదేదో ప్రళయమో భూకంపమో అని విభ్రాంతులైతూ ఉండగా తామంతవరకు చూస్తున్న నిలువుటద్దమో దానంతట అది తునాతుయిలుగా బ్రద్దలై దాని అణువులు మందిరమంతటా చెల్లాచెదురై అల్లకల్లోలపరుస్తున్న సమయంలో శరీరం నుంచి చెమటలు నోటంట నొరుగులు కక్కుకుంటూ ఏకనాథ్ ఆ మందిర భాగంలోకి పరిగెత్తుకుంటూ రాగా
వారి క్షణంలో ఫణిరాజు కూడా అతన్ని తరుముకుంటూ రావటాన్ని తిలకించి విష్ణు శర్మాదులు భయ విభ్రాంతులై అందరూ ఏకకాలంలో వరల నుంచి కత్తులు దూశారు. కాని వారి కత్తులకు పని లేకుండానే అంతవరకు పరిగెత్తి వచ్చిన ఏకనాథు నోట రక్తం కక్కుకుంటూ నేలకూలి, నా కొడుకు నా కొడుకు నా కొడుకు చేతుల్లోనే నాకు చావు ఈనాటికి మూడిందన్నమాట. ఈ రహస్యం ఒక క్షణం ముందుగా తెలిస్తే తిరిగి 100 సంవత్సరాలు బ్రతికేవాణ్ణి. కాని ఏం లాభము అని గిలగిలా తన్నుకుంటూ ఉండగా బ్రహ్మాండాన్ని బ్రద్దలు చేసే ఒక ప్రళయకాల ధ్వని హా చచ్చాను అన్న మాటతో ఆ ప్రదేశం అంతటిని దద్దరిల్లింపజేసింది. అదే కపాలకామిని నేలకూలింది, భయపడకండి అన్నాడు ఫణిరాజు. ఏకనాథుడి కక్కిన రక్తంతో ఆ ప్రదేశమంతా కొల్లేరైంది. అక్కడ కపాలకామిని కూలటము, ఇక్కడ ఏకనాథుడు గిలగిలా తన్నుకుంటూ రక్తం కక్కుతూ ప్రాణాలు వదలటము ఏకకాలంలో జరగటము అక్కడి వారందరూ చూసి లోకకంటకుడు మహాపాపి అంతటితోనైనా హతమైనందుకు ఆనంద పరవశులయ్యారు. దయాసాగర్ తిరిగి రాకమునిపే మనం ఈ మృతకళేబరాన్ని దహనం చేసేయాలి. తండ్రి మృతకళేబరాన్ని చూస్తే అతని మనసు కించబడకపోదు అని విష్ణుశర్మ అన్నదానికి ఫణిరాజు, వీడి శరీరము నిప్పుల్లో కాలదు. ఇంతటి పాపిష్టి శరీరాన్ని అగ్నిహోత్రుడు సైతము తాకడు. వీడిని శిరస్సు వరకు మాత్రము భూస్థాపితం చేయాలి. వీడి దుర్మార్గపు జీవిత సంగ్రహాన్ని ఒక శాస్త్రంగా రాసి దాన్ని వాడి మెడలో కట్టాలి. దానిని చదివిన ప్రతి ఒక్కళ్ళు ఆ ముఖాన ముమ్మూరు ఉమ్ములు వేస్తుంటారు. పృథ్వీ నిలిచినంతకాలము వాడి చచ్చిన ముఖం పొందే గౌరవమిదే అని జరగవలసిన దాన్ని గురించి చెప్పడమే కాకుండా దయాసాగర్ తిరిగి వచ్చేలోపుగానే ఆ కర్మకాండను కూడా పూర్తి చేయించాడు. ఇక మనం ఆ ఏకనాథ్ పేరును తలవటం అనవసరమేగాక పాతక కారణమైతుంది కూడా. అది జరిగిన తర్వాత తాను ఆ దుర్మార్గుని తరుముకుంటూ వచ్చిన కారణము, అతని శిష్యులు మొద్దులుగా మారటము మొదలైన సంగతులు ఫణిరాజు చెప్పడము, తామంతవరకు మాయాదర్పణంలో చూసిన దృశ్యాలు కొసగట్టంలో ఆ అద్దము తుత్తునీయలు కావటము మొదలైన వివరాలన్నింటినీ మదనరేఖాదులు ఫణిరాజుకు చెప్పడము జరుగుతూ ఉండగానే దయాసాగరు విజయ సూచిక వదనంతో అక్కడికి వచ్చి, నాగసుందరికి శిరోవేదన తగ్గినట్లేనా అని ఆదుర్దాగా అడిగాడు. మదనరేఖ ప్రియుణ్ణి చేరి, నా వలుపుల రేడన్ని కష్టాలకు వచ్చి కపాలకామినిని హతమార్చినప్పుడు నా శిరోబాధ ఎందుకు తగ్గదు, పూర్తిగా తగ్గింది అని చిరునవ్వులు ముఖాన చిందుతూ ఉండగా అంది. మందాకిని కనిపించదే అని దయాసాగరు తిరిగి అడిగాడు. అతని రాకను గమనించిన మీదటనే పక్కకి తప్పుకున్న మందాకిని ఆ మాటలు విని పులకాంకితురాలైంది. మదనరేఖ దయాసాగర్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ, ఏమే మందాకిని, అందరము ఇక్కడుంటే నువ్వేం చేస్తున్నావే అని పిలిచింది. దయాసాగర్ అంటే మందాకినికి భయం కాబోలు అన్నది కాంచనమాల. భయం కాదు, సిగ్గు అన్నాడు విష్ణుశర్మ. దేనికి అని విషయం తెలియని ఫణిరాజు అడుగుతూ ఉండగా మందాకిని వచ్చి నిలుచుంది. వచ్చిందిగా, సిగ్గో భయమో దాన్ని అడుగుతా చెబుతుందిగా అంటూ మదనరేఖ మందాకిని చేయి పట్టుకొని దయాసాగర్కు తనకు మధ్యగా లాగి నిల్చోబెట్టింది. అవునా మందాకిని, నేనంటే నీకు భయమా అని దయాసాగర్ అడిగిన దానికి మందాకిని బదులు చెప్పకుండా తలను క్రిందకు దించుకుంది. మీ ఇద్దరి సంగతి నాకు అర్థం కాకపోలేదు. నా ప్రేమ సామ్రాజ్యంలో నీకు భాగమిస్తున్నాను మందాకిని అన్న మాటలకి మందాకిని దయాసాగర్లిద్దరూ విభ్రాంతులైనారు. మిగతా వాళ్ళకి ఆ మాటలు అర్థం కాలేదు. విష్ణుశర్మ మాత్రము విషయాన్ని ఊహించుకొని, అవును, కపాలకామినిని హతమార్చి వచ్చిన ధీరపురుషుడు, 2 భార్యలన్నా లేకపోతే బాగుండదు అన్నాడు నవ్వుతూ. ధీరపురుషులందరికీ 2 భార్యలుండాలన్న సిద్ధాంతము ఇక్కడ కూడా చెందుతుందా ఏమిటి కొంపదీసి? ఆ సంగతేమిటో ముందుగానే చెబితే అంది కాంచనమాల. నీకా భయం అవసరం లేదమ్మా. విష్ణుశర్మ ఏకపత్ని వ్రతుడన్న సంగతి నాకు తెలుసు అన్నాడు ఫణిరాజు. ఆ తర్వాత విష్ణుశర్మ ఫణిరాజుకు నమస్కరించి, మీ అనుగ్రహం ఉండబట్టి ఇంతకాలానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ సక్రమంగా జరిగాయి. తమరు అనుగ్రహించి ఆశీర్వదించి పంపితే మేమిక మా రాజధానికి పోయి చేరుకుంటాము అన్నాడు. అదెలా? మీ దంపతులు కూడా మాతో మా నాగలోకానికి రావాలి. కొద్ది రోజులు మా ఆతిథ్యంలో ఉండి ఆ తర్వాత మీ రాజధానికి చేరాలి అని నాగసుందరి అడగ్గా, సోదరి క్షమించు, మేమిక క్షణమైనా జాగు చేయవలసిన సమయం కాదు. అక్కడ మా తండ్రి గారు రాజ్యభ్రష్టులై పగవారికి బందీగా ఉన్నారు.
మేము తక్షణము పోయి వారికి విముక్తిని చేయాలి అని కాంచనమాలనగా, ఓ అవును, ఇప్పుడిక మీకు అంతరాయం కలిగించకూడదు, అంతగా అవసరమైనప్పుడు మా సాయం కూడా మీకుంటుంది అన్నది నాగరాణి. ఆమె ఇచ్చిన ధైర్యానికి సంతోషించి అవసరమైనప్పుడు అలాగేనని చెప్పి విష్ణుశర్మ, కాంచనమాలలు అమరావతికి ప్రయాణం కాగా ఫణిరాజు, నాగసుందరి, మందాకిని, దయాసాగులతో నిజలోకానికి బయలుదేరారు. అజయుడు తన ఏకాంత మందిరంలో చేరి మంజరి రాకను గురించి కంగారు పడుతూ మతిలేనివాడిలా అటు ఇటు పచార్లు చేయటం మొదలుపెట్టాడు. ఇంకా సందేహం ఎందుకు? మంజరి దండనాయకుడి గురించి అడగటానికే ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఇతరులతో మాట్లాడినట్లు ఆమెతో మాట్లాడకూడదు. ఆమె శంభునాథుని దగ్గరికి పోయి ఆయన ఆదరాన్ని పొంది వచ్చిన దిట్ట. అటువంటి సాహసికురాలతో మెలకువ కలిగి మాట్లాడకపోయినట్లయితే నా పదవికే భంగం కలగవచ్చు. అమరావతికి శాశ్వతంగా ప్రభువును కావలసిన నా భవిష్యత్ పథకము, నా ఆశలు కూలిపోవచ్చు అని అతడు తనలో తాను జరగవలసిన దానిని గురించి తీవ్రాలోచన చేస్తున్న సమయంలో పరిచారకుడు మంజరిని తీసుకువచ్చి హాజరు పెట్టాడు. ప్రభువు సంజ్ఞాభావాన్ని కనిపెట్టి పరిచారకుడు వెళ్ళిపోయాడు. లోపలకు ప్రవేశించిన వెంటనే మంజరి అధికారులకు నమస్కారము అంది. అజయుడు తన లోపలి భావాలన్నింటినీ ముఖంలో కనపడనీయక తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, అలా కూర్చో అని ఒక ఆసనాన్ని చూపించాడు. మాలాంటి దాసీ జనాలకి అటువంటి పెద్ద మర్యాదలు అవసరం లేదు. నేనొచ్చింది ఇక్కడ కూర్చోటానికి కూడా కాదు అంది మంజరి. అయితే నీవిక్కడికి వచ్చిన పనేమిటి అని అజయుడు తీక్షణంగానే అడిగాడు. మీరు వీరసింహుని ఎందుకు బంధించారు? నువ్వు ఆ సంగతిని అడగటానికే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. అయితే చెప్పండి, అతను చేసిన నేరమేమిటి? నేరముంది కనుకనే శిక్షించాను. ఆ నేరమే ఏమిటని నీకెందుకు చెప్పాలి? నన్ను అడగటానికి నీకేం అధికారం ఉంది? అయితే సరే, నేనిక మీతో మాట్లాడటం చాలా అనవసరం. మీరు చెప్పినంత మాత్రంతో నాకు ఒడ్డుపోయేదేమీ లేదు. నేనేం చెయ్యాలో నాకు తెలుసు, సెలవు అని మంజరి వెనక్కు మళ్ళీ చెరచెరా పోతుంటే అజయుడు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అతను వెంటనే తన ముఖభావాలు మార్చుకొని, మంజరి ఆగు అన్నాడు. ఆమె ఆగింది. నీకు కోపం చాలా ఎక్కువ అనుకుంటాను. అధికారుల మీద కోపగించుకోవడానికి నేనెంతటి దాన్ని? కోపం లేకపోతే చాలా సంతోషం. వీరసింహుని గురించి తెలుసుకోవడానికి నీకెందుకంత శ్రమ? శ్రమ కాదు, విధి. మంజరి, నువ్వు చాలా పిచ్చిదానిలా ఉన్నావు. ఆమె బదులు చెప్పకుండా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అతని తీరు హఠాత్తుగా అలా మారిపోయిందేమిటా అని ఆశ్చర్యపోతూ ఉండగా, నీ ప్రయత్నమంతా నాకు తెలుసు. ప్రాణానికి సైతం తెగించి ఇక్కడి అంతఃపురంలో నుంచి తప్పించుకొని పురుష వేషంతో భోగపురం ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. వీరసింహుడితో నువ్వు చేసే రహస్య తంత్రాలన్నీ కూడా నాకు తెలిసాయి. అందుకే అతను బంధించబడ్డాడు. అయితే నన్ను కూడా అదే నేరానికి బంధించండి. నేనంతటి మూర్ఖుని కాను. పుష్ప సుకుమారమైన నీ శరీరాన్ని, నీ సౌందర్య సంపదని, నీ యవ్వన భాగ్యాన్ని ఎందుకు వినియోగించుకోవాలో నాకు తెలుసు. నేను చెరసాలలో కాకుండా నా బాహుబంధంలో బంధించుకోవాలని కోరిక. నేను భార్యగా పొందాలనేదే నా ఆశయం. అతను ఇంకా ఏమో అనబోతూ ఉంటే, ఈ మాటలు చెప్పడానికైనా నన్ను వెనక్కి పిలిచింది అని ఆమె ముఖాన్ని జేవురింపజేసుకుంటూ అడిగింది. ఏం, అదేమంత కాని కార్యమా? నేను నీకు తగిన భర్తను కదా? నన్ను వివాహం చేసుకున్నావంటే నాతో పాటు నువ్వు కూడా ఈ అమరావతికి రాణివైతావు. శాశ్వతంగా మనమిక్కడే భోగభాగ్యాలన్నీ అనుభవిస్తాము. లేనిపోని గొడవల్లో జోక్యం కలిగించుకొని అనవసరంగా ప్రమాదాలను ఎందుకు ఎదుర్కోవాలి? నా కోరిక తీర్చు, నాకు రాణివిక. ఆ మాటలు వింటున్న కొద్దీ మంజరికి ఆవేశం ఎక్కువైతోంది. చి నీచుడా, నీ అనవసర ప్రస్తావన కట్టిపెట్టు. నాకింతకు ముందే వివాహమైంది. భోగభాగ్యాలకు ఆశపడి స్వామి ద్రోహం చేసే నీచురాల్ని కాను. నీ మాటలకు ఉబ్బి నా ప్రభువును ఖైదు చేసిన శత్రువుల పక్షం చేరే కృతజ్ఞురాల్ని కాదు. చేతులారా నీకు నువ్వే చెరుపు తెచ్చుకుంటావా? నా అంతటివాడు నిన్ను వివాహం చేసుకోగోరుతుంటే తిరస్కరిస్తావెందుకని? నోరు ముయ్యి. నువ్వెంత చేటు, నీ సిరి సంపదలేపాటివి? నేడు గాకపోతే మరొక నాడైనా మా ప్రభువుకు మేము విముక్తి కలిగించుకుంటాము. మా స్వరాజ్యాన్ని మేము సంపాదించుకుంటాము. మంజరి, నీ తాహతు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేనిక్కడ ప్రభువునై ఉండగా నన్ను ఎదిరించడమో, నా వెనక ఉన్న శంభునాథునిపై తిరుగుబాటు చేయటమో నీ వంటి అబల వల్ల అయ్యే కార్యమేనా? మూర్ఖుడా, మంజరి అంటే అబలగా ఎంచకు.
ఒక సామాన్య దాసి అని భావించకు. నువ్వే మంజరిని అబలగాయించి ఆశలకు లొంగుతుందని భావిస్తున్నావో, ఏ మంజరిని ఒక సామాన్య దాసిగా ఊహిస్తున్నావో, ఆ మంజరి వెనక వేలాది ప్రభుభక్తి పరాయణులైన ప్రజలున్నారు. దేశాభిమానం గల పౌరబలాలు ఉన్నాయి. అందరూ ఏకమైతే నీలాంటి క్షుద్రులు నామరూపాలు లేకుండా క్షణంలో నాశనమవుతారని ఇప్పుడైనా తెలుసుకో. ఏమంటున్నావు? నువ్వింతవరకు దండనాయకునితో ఏకమై విద్రోహక చర్యలు జరిగించటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టి విప్లవం లేవదీస్తున్నావా? మహారాజు బంధవిముక్తి కోసము విప్లవమే కాదు, ప్రళయమే సంభవిస్తుంది. ఆ ప్రజాయత్త ప్రళయాగ్నిలో నీలాంటి వాళ్ళెందరైనా భస్మమవుతారు. మంజరి, ఆగు. ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం గమనించుకో. కొంచెం కాదు, పూర్తిగా గమనించి మాట్లాడుతున్నాను. నువ్వు నాకు ఆశలు గొలిపి వశం చేసుకోలేవు. తమ రాజుకు జరిగిన అపకృతికి ప్రజల్లో అడిగి ఉన్న అగ్నిజ్వాలలు, పరిచారకుల్లో ఇమిడి ఉన్న ఆగ్రహావేశాలు ప్రళయ రూపం దాల్చవలసిన సమయం వచ్చింది. ఆ ప్రళయంలో నీలాంటి స్వార్థపరులు ఎందరు ఆహుతికి కావాలో. అయితే జరగనై ఉన్న ఆ విప్లవానికంతటికీ నువ్వే కారకురాలువన్నమాట. ఆహా, ముమ్మాటికి నేనే. నువ్వు నన్నేమీ చేయలేవు. నీ అధికారము, నీ దురహంకారము మా నైతిక బలం ముందు గడ్డి పోసుకైనా కొరగానివని ఇప్పుడైనా తెలుసుకో. అది మంజరి రక్తం ఉడికెత్తి ఉద్రేకపూరితురాలై మాట్లాడుతూ ఉంటే అజేయుడు పళ్ళు పటపటా కొరుకుతూ, తెలుసుకున్నాను. ఇది నీకంతే సమయం కాకపోతే ఇంతగా తెగించవు అని పట్టలేని ఆవేశంతో మొలనున్న కైజారు నోడబెరికి కనురెప్పపాటులు ఆమె కంఠాన పొడిచాడు. మరు క్షణంలో ఆ ప్రదేశమంతటా రక్తపు కొల్లు, మహాబీభత్సం, తలవని తలంపుగా జరిగిన మహాఘోరం, ఆకస్మికంగా జరిగిన దారుణ హత్య. కాంచనమాల, విష్ణుశర్మలు కోట ప్రవేశం చేయబోతూ ఉండగా కావలివారు నిరోధించారు. అనుమతి లేనిదే కొత్తవారు కోటలోకి అడుగు పెట్టడానికి వల్లగాదని అటకాయించారు. మేము కొత్తవాళ్ళం కాదు, ఈ కోట మాది, నేను ఈ రాజ్యానికి యువరాణిని. మమ్మల్ని అనవసరంగా నిరోధించారంటే మీ తలలు ఎగిరిపోతాయి అంటూ ఖడ్గదారి అయిన కాంచనమాల, ఆమెతో ఉన్న విష్ణుశర్మ తమల్ని నిరోధిస్తున్న కావలివారిని లక్ష్యం చేయక హుటాహుటిన కోట లోపలికి ప్రవేశిస్తుంటే అక్కడున్నవారు కర్తవ్యం తోచక తల్లడిల్లిపోయారు. ఆ వీరనారిని ఎదుర్కొంటే నిజంగానే తమ తలలు ఎగిరిపోతాయని భయపడ్డారు. ఆ తర్వాత కోట లోపలి పరిచారకులతో కొందరు భోగపురం నుంచి వచ్చినవారుగాక అమరావతికి చెందిన పాతవారే కావటం వలన తమ యువరాణి రాకను గమనించి ఆశ్చర్య సంభ్రమాలతో ఆమెకి స్వాగతమియ్యటమే కాక ఆమెను ఎదిరించి చూడాలని చూస్తున్న ఇతర భట పరిచారకులను వారించారు. ముందుగా మంజరీని కలుసుకోవాలని కాంచనమాల ఉద్దేశం. అందువలన ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా విష్ణుశర్మ సహితంగా చెరచెరా పోయి రాణివాసం ప్రవేశించింది. అక్కడ ఆమె కనిపించకపోవటం వలన అన్ని మందిరాలు గాలిస్తూ అగుపించిన వారందరినీ అడగ్గా కొందరు అజేయుని ఏకాంత మందిరం వైపు వెళ్ళిందని సంజ్ఞలు చేశారు. కాంచనమాల, విష్ణుశర్మలటు మళ్ళీ ఆ మందిరంలోకి చొచ్చుకొని పోతూ ఉండగా రక్తంతో తడిసిన చేతులతో అజేయుడు కంగారుగా యువతలకు పరిగెత్తుకుని రావటాన్ని వారు గమనించారు. భయ విభ్రాంతులై తమ కరవాలాల్ని అతనికి అడ్డంగా పెట్టి నిరోధించారు. అజేయుడు కంపించే గొంతుతో, ఎవరు మీరు? నా ఏకాంత మందిరంలోకి ప్రవేశించడానికి మీకెవరిచ్చారు అధికారము అని గంభీరంగా గర్జించాడు. మేమే అధికారులమై ఉంటే మాకు అధికారం ఇచ్చేవాడెవడి ఈ రాజ్యంలో అని కాంచనమాల తీక్షణంగా అడిగింది. అసలు నువ్వెవడివి? ఆ చేతుల నిండా రక్తమేమిటి? ఎవరిని హత్య చేశావు అని విష్ణుశర్మ మరింత కోపంగా అడిగాడు. మీకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఈ నగరానికి, ఈ రాజ్యానికి, ఈ కోటకి శంభునాథుడి చేత నియమించబడ్డ ప్రభువుని నేనే. మీరు ముందర నా మార్గానికి అడ్డం లేవండి. తప్పుకోండి అని అజేయుడు, ఓరే ద్వారపాలకులు, ఎవరెక్కడా అని పిలిచాడు. కానీ ఎవరూ పలకలేదు. ప్రమాద పరిస్థితుల్లో సైనికులకు గుర్తుగా మోగించబడే గంటను మోగించాడు. అయినా ఎవరూ రాలేదు. నేను ఈ సర్వరాజ్యానికి యువరాణినై శాసిస్తున్నాను. నువ్వు అడుగు కదపటానికి వల్ల కాదు. యువరాణి కాంచనమాల? అవును, నేనే. నువ్వు చేసిన ఈ దారుణమేమిటి? త్వరగా చెప్పు అని కాంచనమాల కళ్ళెర చేస్తూ అడుగుతుంటే అజేయుడికి ప్రాణాలు మీదున ఎగిరిపోతున్నట్లయింది. సరిగ్గా ఆ సమయానికే ఆమె అక్కడికి ఎలా రాగలిగింది అని అతడు తెల్లబోతున్నాడు. అతనికి నోట వెంట మాట రావటం లేదు. ముఖము రక్తహీనమై వెలవెలబోతుంది.
నడు, వెనక్కి నడు. నువ్విప్పుడు ఈ మందిరంలో జరిగించిన ఘోరమేమిటో చూడాలి అని విష్ణుశర్మ తన కత్తిని అతనికి కంఠానికి ఒక వైపున గురిపెట్టగా కాంచనమాల అదే ప్రకారము తన ఖడ్గాన్ని ఇంకొక వైపున పెట్టింది. అజయుడా 2 ఖడ్గాల నడుమ నిస్సహాయుడిగా ఉండి వారు చెప్పిన ప్రకారము అడుగులు వెనక్కి వేస్తూ నడిచాడు. అందరూ అతను వెలుపలికి వచ్చిన మందిర భాగంలోకి చేరారు. కళ్ళు చెదిరిపోయే రక్త ప్రవాహంలో తేలియాడుతున్న మంజరి శరీరం. ఆ మంజరి, ఓరి హంతకుడా, ఇది నువ్వు చేసిన పనేనా అంటూ కాంచనమాల ఒక్క గంతులో పోయి మంజరిని లేవనెత్తింది. ఆ సమయంలో అజయుడు పారిపోకుండా విష్ణుశర్మ అతన్ని తన కరవాలంతోనే పట్టి ఉంచాడు. మీరు త్వరగా రండి, మంజరి కంఠంలో ఇంకా ఊపిరి ఆడుతున్నట్లుంది అని కాంచనమాల కంపిత కంఠంతో హెచ్చరించగా విష్ణుశర్మ త్వరగా అక్కడికి కొన్ని సాధనాలతో అజయుణ్ణి బంధించి పడేసి మంజరి దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్థితిని గమనించాడు. అవును, కొన ఊపిరి ఉంది అన్నాడు. అయ్యయ్యో, నా మంజరి, నా ప్రాణసఖి, నా కోసమే ఇటువంటి దారుణ హత్యకు గురి అయి ఉంటుంది. ఈమె బ్రతకపోతే నేను బ్రతికి ఏం ప్రయోజనము అని కాంచనమాల సంతత ధారాపాతంగా కారే కన్నీళ్లతో విలపిస్తుంటే, అధైర్యపడకు, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దాము అంటూ విష్ణుశర్మ కాంచనమాల సహాయంతో మంజరి శరీరాన్ని ఆ మందిరంలో నుంచి మరొక మందిరంలోకి చేర్చి అజయుడు కట్టిపడవేయునున్న మందిర ద్వారాల్ని బంధించి వచ్చి మంజరిని ప్రాణాపాయాల నుంచి తప్పించటానికి తనకు తెలిసిన చికిత్సలన్నింటినీ అతి శ్రద్ధగా చేయటం మొదలుపెట్టాడు. నేను ఈమె దగ్గరుంటాను, నువ్వు పోయి కోటలో ఇంకా ఎటువంటి ఘోరకృత్యాలు జరిగాయో పోయి తెలుసుకునిరా అని విష్ణుశర్మ కాంచనమాలతో అనగా, మంజరిని ఈ స్థితిలో వదిలి వెళ్ళటానికి నా కాళ్ళు ఆడటం లేదు. ఇది నా ప్రాణంలోని ప్రాణం. ఖైదీలో ఉన్న మా నాన్నగారికి నా లేఖను అందజేయమని నేనప్పుడు దీనినే పంపాను. నాకు ఇటువంటి విశ్వాసపాత్రురాలైన సఖి జన్మజన్మలకి దొరకదు. నిజమే, నువ్విక్కడ ఉండి చేయవలసిందేమీ లేదు. నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తున్నానుగా. ఇంతకంటే ఎక్కువ ఘోరాలు ఇంకా ఏమి జరిగాయో. మా దండనాయకుడు ఏమైనాడో అదే, ఆ వివరాలు తెలుసుకునిరా అని విష్ణుశర్మ హెచ్చరించగా కాంచనమాల ఆ మందిరంలో నుంచి యువతలకు వచ్చింది. అమరేంద్రుడికి విశ్వాసపాత్రులైన వారనేకులు అజయుడు కొలువులో ఉన్నారు. వారందరూ కాంచనమాల రాకను తెలుసుకొనగానే అప్పటికప్పుడు ఒకరికొకరు వార్తలు అందించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. సైనికులు, భటులు, సర్వ పరివార జనములు తమ యువరానికి సహకరించడానికే ఏక నిర్ణయానికి వచ్చారు. కాంచనమాల ఒక్కొక్కరిని కలుసుకుంటూ వారి నిశ్చయాన్ని తెలుసుకొని అపరిమిత ఆనంద భరితురాలైంది. అజయుడు దండనాయకుడు వీరసింహుణ్ణి బంధించిన విషయం కూడా అక్కడి వారు తమ యువరానికి చెప్పారు. వారే ఆమెను తక్షణము అతడున్న కారాగారానికి తీసుకుని పోయారు. కారాగృహాధికారులలో కొందరు భోగపురం నుంచి శంభునాథుని పంపున వచ్చిన పదవుల్లో ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో పాత ఉద్యోగులు ఉండటం వలన అజయుడు యువరాణిచే బంధితుడై ఉన్నాడని తెలుసుకోవటం వలను తమ తిరుగుబాటు పనిచేయదని అర్థం చేసుకొని అక్కడ ఉన్నవారితో తాము కూడా ఏకీభవించారు. అందువలన దండనాయకుడిని విడుదల చేయించటానికి ఆమెకు ఎక్కువ శ్రమ కలగలేదు. విముక్తుడైన వీరసింహుడు తమ యువరాణి కాంచనమాలను తిలకించి పట్టలేని సంతోషంతో, తిరిగి ఎంతకాలానికి నిన్ను చూడగలిగానమ్మా. నువ్వు వచ్చేటప్పటికి మహారాజులు నిన్ను చూడలేని దుస్థితిలో పరరాజులు బందీగా ఉండటం ఎంత దురదృష్టమో అన్నాడు. ఎంతటి వారైనా కాలానికి కట్టుబడవలసిందే గదా. ఇంతకాలము మా దినాలు బాగుండకపోబట్టి నేను దుర్మార్గుల చేత చెరబట్టడము, మా తండ్రి గారు సర్వరాజ్య సంపదలు కోల్పోయి శత్రురాజులకు చిక్కడము జరిగాయి. ఇంతవరకు అమరావతిని కమ్మిన కారు మబ్బులు విడిపోయే సమయం వచ్చింది. మా కష్టాలిక ఎక్కువ కాలము ఉండవు. తదాస్తు, అందుకు భగవంతుడు సాయపడుగాక. నేను పంపిన లేఖ మా తండ్రి గారికి అందజేయబడిందా? మంజరి ఎన్నెన్నో కష్టాలకు వచ్చుకొని పురుషవేషంతో భోగపురాన్ని చేరి ఆ లేఖని ఖైదీలో ఉన్న మహారాజులకు అందజేయగలిగింది. మంజరి నాకు ప్రాణంలోని ప్రాణం. దానికిప్పుడు జరిగిన ప్రమాదం తెలుసా? మంజరిక ఏమైంది? అజయుడట, వాడు దాన్ని హత్య చేశాడు. హత్య? మంజరినా? అవును వీరసింహ, వాడటువంటి ఘోరం ఎందుకు చేశాడో తెలీదు. నేను నా ప్రాణపతి కావలసి ఉన్న విష్ణుశర్మ అనే యువకునితో కోటలోకి అడుగుపెట్టగానే గమనించిన ఘోర దృశ్యమిది. అజయుడా దారుణం జరిగించి రక్తమయ హస్తాలతో పారిపోతుంటే
అదే సమయంలో మేము అక్కడకు ప్రవేశించడం జరిగింది. పాపం బద్దలైంది. వాడేమైనాడు? మంజరికి ఎలా ఉందమ్మా? వాణ్ణి బంధించాము. నా భర్త వైద్య మంత్రాది సకల శాస్త్ర విశారదుడు కాబట్టి మంజరి బ్రతకడం కోసము తన సర్వశక్తులు వినియోగిస్తున్నాడు. ఈ లోపుగా కోట యొక్క ఇతర విషయాలు తెలుసుకోవాలని నేనొచ్చాను. అజయుడే నిన్ను బంధించాడని తెలియటం వలన వెంటనే ఇక్కడికొచ్చి నిన్ను విడిపించాను. ఇక్కడి సైనికులు, ఇతర ఉద్యోగులు నాకు సహకరిస్తున్నారు. ఎందుకు సహకరించరమ్మా? ఎక్కువ మంది మన పాతవారే. మంజరీను, నేనును తమపై కుట్రలు పన్నుతున్నామని అజయుడు ముందుగా నన్ను బందీగా చేశాడు. ఆ తర్వాత మంజరీని అటువంటి దారుణానికి గురిచేశాడు కాబోలు. అయితే అమ్మా, మంజరీ విషయంలో ఏమైనా కొంచెం ఆశ ఉందా? అదే చెప్పలేకుండా ఉన్నాను. అదృష్టం ఎలా ఉంటుందో. ఈ పాటికి కొంత మార్పు జరిగి ఉంటుంది. పోయి చూద్దాం తల్లి. ఆమె స్థితిని తెలుసుకునే వరకు నా మనసు ఉండబట్టదు. ఇక్కడ ఇతర తొందరలేమీ ఉండవు కదా. నేను కూడా విముక్తుడయ్యాను కదా. ఇక ఎటువంటి తొందరలు ఉండవు అని దండనాయకుడు వీరసింహుడు ధైర్యంగా చెప్పిన మీదట కాంచనమాల అతనితో విష్ణుశర్మ మంజరికి చికిత్సలు జరిపిస్తున్న మందిరానికి బయలుదేరింది. విష్ణుశర్మ మంజరి గాయానికి మంత్రమే వేశాడో మందే వేశాడో తెలియదు కానీ కాంచనమాల దండనాయకులు అక్కడికి ప్రవేశించేటప్పటికీ మంజరి కళ్ళు విప్పి తన చుట్టూ ఉన్న వారి వైపు వింతగా చూస్తూ ఉంది. కాంచనమాల ఆశ్చర్య సంభ్రమాలతో ఆమె పాన్పు చేరి నెచ్చెలు కురులు సవరిస్తూ మంజరి అంటే, కాంచన, నిజంగానా అంది మంజరి. అవును మంజరి, నేనే వచ్చాను. నీకెలా ఉంది? దండనాయకుడు కూడా ఖైదీలోరించి, నాకిదంతా కలా? కల కాదే, నిజంగానే. నువ్వు కంగారు పడకు. కాంచనమాల అనగా ఈమెకు కొంచెంసేపు ఉద్రేకం కలగకుండా ఉండాలి. విశ్రాంతి కొంత శక్తినిస్తుంది అంటున్న విష్ణుశర్మ వైపు మంజరి వింతగా చూస్తూ, మా యువరాణితో నేను మాట్లాడకుండా మధ్యలో మీరెవరు అంది. వారేనే, నన్ను చెరలో నుంచి విడిపించినవారు, నీకు ప్రాణదానం చేసినవారు అని కాంచనమాల అంటూ ఉండగా, నిన్ను పెళ్లాడబోతున్నవారు కూడానా అంది మంజరి. ఆ మాటకు అందరూ నవ్వారు. మంజరి దేని గురించో జ్ఞాపకం చేసుకుంటోంది. కొద్ది క్షణాలు దాటిన తర్వాత, ఈయన్ని ఎప్పుడో ఎక్కడో చూశాను, మన అంతఃపుర ఉద్యానవనంలో అంది. నీకంతా జ్ఞాపకం ఉందిలే. ఆ తర్వాత చిలుకగా, ఓ, నేను నీకోసం పెట్టిన పళ్ళు ఎంగిలి చేసి నీ చేత చివాట్లు పెట్టించారు. అవునవును, ఆయనే ఈయన. నువ్వు కొంచెంసేపు కళ్ళు మూసుకొని పడుకుంటావా? ఎందుకని? ఇప్పుడు నాకేమొచ్చింది అంటూ మంజరి తన కంఠం దగ్గర గాయానికి కట్టబడి ఉన్న కట్టును చేతులతో తడిమి చూసుకుంటూ, అజయుడు ఎంత పని చేశాడు? నన్ను కైజారుతో పొడిచాడు, పారిపోయాడా అని మంజరి జరిగిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని అడిగింది. ఇక వాడెక్కడికి పారిపోతాడులే, వాడిని మేము బంధించి ఉంచాము అని కాంచనమాల బదులు చెప్పింది. అమరావతికి తాను ప్రభు అవుతాడట. శంభునాథుడే రాజ్యాన్ని తనకు శాశ్వతంగా ఇచ్చేస్తాడట. ఇయ్యటానికి ఆయన ఎవరు, పుచ్చుకోవటానికి ఈయన ఎవరు? అమరేంద్రుడు చెరలో ఉన్న అమరావతి యువరాణి ఇంకా చచ్చిపోలేదు అంటూ కాంచనమాల పట్టలేని ఉద్రేకంతో మొలనున్న కత్తిని దూసింది. అక్కడి దండనాయకులాదులందరూ అదే ప్రకారంగా ఖడ్గాలనెత్తి అమరావతికి జై, యువరాణికి జై అని కోలాహల ధ్వనులు చేస్తుండగా విని మరికొందరు సైనిక భటాదులు అక్కడికి చేరారు. కాంచనమాల అందరూ వినేలాగా ఉచ్ఛస్వరంతో, మీ స్వదేశం పైన మీకుండే భక్తి శ్రద్ధల్ని, మీ ప్రభువుపై మీకుండే విశ్వాసాన్ని ప్రకటించవలసిన సమయం వచ్చింది. మనమందరము ప్రాణాలపై ఆశలు వదులుకొని యుద్ధ సన్నద్ధులం కావాలి. మహారాజుల ముక్తికి ఏకగ్రీవంగా పాటుపడాలి అని హెచ్చరించింది. అందుకు మేమందరము నడుములు బిగించి సంసిద్ధంగానే ఉన్నాము. యువరాణి ఆజ్ఞల కోసమే ఎదురు చూస్తున్నాము అని అక్కడి వారందరూ ఏకకంఠంతో అన్నారు. అప్పుడు విష్ణుశర్మ ఉద్రేకపూరితులై ఉన్న అక్కడి వారి వాక్యాలని ఆలకించి, మున్ముందుగానే శంభునాథునిపై యుద్ధాన్ని ప్రకటించడము అంత సమంజసం కాదు. అమరేంద్రుణ్ణి బందీగా తమ నగరానికి కొనిపోవటానికి గల కారణాన్ని అడుగుతూ ఆ మహారాజుని తక్షణం విడుదల చేయించవలసిందని, అలా జరగనప్పుడు మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని భోగపురాధీశ్వరునికి ఒక రాయబారాన్ని పంపటం మంచిది. ఆయన మన కోరిక ప్రకారము మన ప్రభువుని విడుదల చేయ నిరాకరించినప్పుడు యుద్ధం ఎలాగూ ఉంది అని హితవు చెప్పాడు. కాంచనమాలకే కాక అక్కడున్న వారందరికీ కూడా
విష్ణుశర్మ మాటలు నచ్చాయి. యుద్ధం అవసరం లేకుండానే అమరేంద్రుడు బంధ విముక్తుడు కాగల అవకాశాన్ని ముందుగా రాయబారం ద్వారా ప్రయత్నం చేయటము ఉచితంగానే ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అప్పుడు ఆ కార్యభారము సమర్థుడైన దండనాయకునిపైన పెట్టబడింది. కాంచనమాల అప్పటికప్పుడు విష్ణుశర్మ చెప్పిన ప్రకారము అజేయుడు చేసిన దారుణ చర్యను గురించి, అందుకు తాము అతన్ని ఖైదు చేసిన సంగతిని గురించి కూడా ఉదహరిస్తూ ఒక రాయబార పత్రాన్ని లిఖించి దానిని వీరసింహుడికి ఇచ్చి చెప్పవలసిన ఇతర సంగతులను కూడా కొన్నింటిని చెప్పి భోగపురానికి ప్రయాణం చేయించి పంపించి వారికి మరొక ముఖ్య కార్యం తోచిన తర్వాత కాంచనమాల, విష్ణుశర్మ, దండనాయకాదులు మంజరీని విశ్రాంతి తీసుకోవలసిందని చెప్పి తామందరూనూ అజేయుడిని బంధించబడి ఉన్న మందిరానికి బయలుదేరారు. దండనాయకుడైన వీరసింహుణ్ణి చూడగానే అజేయుడు తెల్లబోయాడు. యువరాణిని చూడటంతోనే అక్కడి ఉద్యోగులు, సైనికులాది సర్వాధికారులు ఆమె వసులైనారని అర్థం చేసుకున్నాడు. అంతేకాక తన వారు సైతము శత్రువులకు వశం కావటానికి కారణము వారి నిస్సహాయ స్థితి అని ఊహించాడు. కాంచనమాల అతన్ని చూసి, నీవిక్కడి నుంచి హంతకుల కోసం ఏర్పడ్డ కారాగార గృహానికి కొనుపోబడుతున్నావు. ఆ లోపుగా నువ్వు మాకు ధనాగారాన్ని, ఆయుధశాలని వశం చేయవలసి ఉంది. వాటి బీగాలు మాకు అందజేయాలి. ఆ పని సక్రమంగా చేస్తావా మంచిది, లేకున్నా మా వాటిని మేము వశం చేసుకోగలము అంది. ఈ సమాచారాన్నంతటినీ ముందుగా మా ప్రభువు శంభునాథుడికి తెలియజేయవలసి ఉంటుంది అన్నాడు అజేయుడు. ఆ కష్టమంతా నీకు అనవసరం. ఈ దినమే మా దండనాయకుడు భోగపురం పోనై ఉన్నాడు. ఇక్కడి వివరాలన్నీ అతని వలన మీ ప్రభువుకు తెలియజేయబడతాయి. నువ్వు అధిక ప్రసంగం చేయకుండా మేము చెప్పినట్లు చేస్తావా అని కాంచనమాల అతనితో తిరిగి తీక్షణంగా అంది. అజేయుడికి విధిలేక ఆమె చెప్పినట్లు చేయటానికి మౌనంతో తన అంగీకారాన్ని సూచించాడు. వెంటనే దండనాయకాదులతో ఆమె అజేయుణ్ణి వెంటబెట్టుకుని పోయి ధనాగార, ఆయుధశాలాది ముఖ్య మందిరాల బీగాలన్నింటినీ అజేయుని ఆధీనంలో నుంచి తానందుకున్నది. అటు తర్వాత అజేయుడు నియమిత కారాగారంలో బంధితుడు కావటము, దండనాయకుడు భోగపురానికి పయనం కావటము కూడా జరిగాయి. అక్కడ భోగపురాధీశ్వరుడైన శంభునాథుడు రాజోద్యోగులతోనూ నిండిన సభలో కొలువై ఉండగా ఒక గూఢాచారి ప్రవేశించి మహారాజుకు నమస్కరించి, ప్రభు, నేను అమరావతి వెళ్ళి వచ్చిన గూఢాచారిని అనగా, అక్కడ విశేషాలేమిటి? అజేయుడు రాజ్యపాలన చక్కగా నిర్వహిస్తున్నాడా? అమరావతి ప్రజలు అతని పాలనతో తృప్తులై సుఖంగా ఉన్నారా? ఇతర విశేషాలేమిటి అని మహారాజు ప్రశ్నలు వేస్తుండగా, ప్రభు, విశేషములు చాలా ఉన్నాయి. ఏలికకు నా గురించి విన్నవించడానికే వచ్చాను. చిరకాలం నుంచి అంతు చెక్కకుండా ఉన్న అమరేంద్రుని కుమార్తె కాంచనమాల హఠాత్తుగా నగర ప్రవేశం చేసింది. ఆమెతో మరి ఒక యువకుడు కూడా ఉన్నాడు. ఆ ఇద్దరూ దౌర్జన్యంగా కోటలోకి ప్రవేశించి మొట్టమొదట అజేయుణ్ణి బంధించారు. గూఢాచారి చెప్పటాన్ని పూర్తి చేయకమునిపే, నాచే అమరావతి పాలకుడిగా నియమించబడిన అజేయుణ్ణి బంధించగల సాహసం వారికెక్కడి నుంచి వచ్చింది? అక్కడ మన సైనిక దళాలు, ఇతర బలాలన్నీ ఏమైనాయి? అజేయుడంత నిస్సహాయ స్థితిలో ఉండటానికి కారణమేమిటి అని శంభునాథ ప్రభు అడిగాడు. మహారాజా, యువరాణి కాంచనమాల చేత బంధితుడైన అజేయుని సహాయార్థము ఒక్క సైనికుడు, ఒక్క పరిచారకుడైనా రాలేదట. దీనిని బట్టి అజేయుని పరిపాలన అక్కడి వారికి కష్టంగా ఉందనుకోవాలా? అంతేగాక మహారాజా, అజేయుడు అంతకుముందే అమరేంద్రుని కొలువులో దండనాయకుడిగా ఉండిన వీరసింహుణ్ణి ఖైదు చేయించాడని, వీరనారి కాంచనమాల అజేయుణ్ణి బంధించిన వెంటనే దండనాయకుడిని విడిపించిందని తెలిసింది. అజేయుడు వీరసింహుణ్ణి ఖైదు చేయడానికి గల కారణమేమిటి? ఆ కారణం ఇంకా తెలుసుకోవటానికి కాల వ్యవధి జరిగేటట్లుగా తోచింది. ముందుగా ఈ విషయాల్ని తెలిసినంతవరకు ప్రభువులకు విన్నవించాలన్న తొందరలో వచ్చేశాను. నువ్వు తెలుసుకుని వచ్చిన విశేషాలు ఇంతేనా? యువరాణి కాంచనమాలని చూడటంతోనే అక్కడి సైనిక, ఉద్యోగ, పరిచారికాది సర్వప్రముఖులు ఆమెకు దాసులై మొక్కులిడుతూ ఆమెనొక దేవతామూర్తిగా శ్లాఘించుతూ ఆమె ఆజ్ఞలని శిరసావహించడం మొదలుపెట్టారట. అందుకు ఆమె మంచితనం కూడా కారణం కావచ్చును. ప్రభు, మరొక ముఖ్య విశేషం. ఏమిటది? మన అజయాధికారి రాణివాసంలో ఎవరొక స్త్రీని హత్య చేశాడని, అందువలనే యువరాణి అతడిని బంధించిందని నగరంలో చాలా ఆందోళనగా చెప్పుకుంటున్నారు.
అజేయుడు హత్య చేయటమా? నా అనుమతి లేకుండా, నాకు తెలియచేయకుండా అతడు అమరావతిలో ఎవరిపై గాని ఏ సందర్భంలో గాని దండన చర్యలు తీసుకోకూడదనే నా శాసనాన్ని అతడు మరిచాడా అని శంభునాథుడు ఆశ్చర్యపడుతున్న సమయంలో, ప్రభు, ప్రస్తుతం అమరావతి నుంచి నేను తెలుసుకున్న విశేషాలింతే. తమను ఆజ్ఞాపిస్తే తిరిగిపోయి మరికొన్ని విషయాల్ని తెలుసుకుని వస్తాను అని గూఢాచారి అనగా, అవసరం లేదు. ఇంతవరకు తెలుసుకొచ్చిన వివరాల్ని బట్టి అమరావతి చాలా అల్లకల్లోలంగా ఉందని అర్థమవుతుంది. నేనే స్వయంగా పోయి అక్కడి పరిస్థితుల్ని చక్కచేయవలసిన అవసరం కనిపిస్తోంది అన్నాడు శంభునాథ ప్రభువు. అంతలో ఒక ద్వారపాలకుడు ప్రవేశించి, ప్రభు, అమరావతి నుంచి వచ్చిన రాయబారి మహారాజుల దర్శనం కోసం వేచి ఉన్నాడు అని చెప్పగా, అమరావతి నుంచి రాయబారా? ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాట. మంచిది, వచ్చిన వారిని సగౌరవంగా లోపలికి హాజరుపెట్టు అని శంభునాథుడు ఆజ్ఞాపించిన ప్రకారమే సేవకుడు పోయి వెంటనే రాయబారిగా వచ్చిన వారిని తీసుకుని వచ్చాడు. దండనాయకుని నమస్కారాలు అందుకొని రాజు అతన్ని ఉచితాసనం మీద కూర్చుండింపజేసి, యువరాణి కాంచనమాల చిరకాలానికి తిరిగి వచ్చిందని విని మేము చాలా సంతోషిస్తున్నాం. ఆమె నుంచే కదా రాయబారము అని ప్రశ్నించగా, చిత్తం, తండ్రి గారిని విడుదల చేయవలసిందని ఆ దేశ రాజకుమారి రాయబార సారాంశమై ఉంటుంది. అంతేకాదు ప్రభు, ఆమె స్వహస్తాలతో తమకు వ్రాసిన పత్రం ఇదిగొండి, చిత్తగించండి అని రాయబారిగా వచ్చిన దండనాయకుడు తాను తెచ్చిన పత్రాన్ని అందియగా, మహారాజు దానిని అందుకొని చదవవలసిందిగా ఆజ్ఞాపిస్తూ తన కార్యదర్శికి అందించాడు. అప్పుడు ఆ కార్యదర్శి కాంచనమాలచే వ్రాయబడిన ఆ పత్రాన్ని సభికులందరూ వింటూ ఉండగా ఇలా చదివాడు. దిగంత విశ్రాంత యశో విశారద బలపరాక్రమోపేత మహోదార ధర్మపరావతార రాజరాజ మహారాజా రాజమార్తాండ భోగపురాధీశ్వర శ్రీ 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 శంభునాథ ప్రభువులకు అమరావతి రాజకుమార్తె కాంచనమాల విన్నవించుకునే సందేశ వివరములు. నేను బహు సంవత్సరములు దుర్మార్గుల చెరలో ఉండి తిరిగి జన్మభూమిలో అడుగుపెట్టగల ఆశలు లేక కృంగి కృషించినప్పుడు భగవదనుగ్రహం వలన ఈనాటికిని విముక్తిని పొంది నిజ రాజధాని చేరుకున్నాను. కానీ మా తండ్రిగారైన అమరేంద్ర ప్రభువు మీకు బందీగా ఉన్నారని, మా నగరం మీచే నియమించబడిన అజయునిచే పరిపాలించబడుతున్నదని విని మితిలేని విషాదాన్ని పొందుతూ ఉండగా, మూలిగిన నక్కపైన తాటిపండన్నట్లు నగరం ప్రవేశం చేసిన వెనువెంటనే మరి యొక్క ఘోర విషాదకర సన్నివేశాన్ని ఎదుర్కొనవలసిందాన్న అయినాను. అదేమిటంటే, మీ అజేయుడు మా దండనాయకుడు అనగా ఇప్పుడు మీ దర్శనార్థము పంపబడిన వారిని అకారణంగా ఖైదు చేయటము, నా ప్రాణసఖి అయిన మంజరిని దారుణ హత్యకు గురి చేయటము జరిగించాడు. ఈ రెండు ఘోర కృత్యాలకు గల కారణము నాకింతవరకు తెలియకపోయినప్పటికీ నేను సకాలంలో కోట ప్రవేశం చేసినందువలన హత్య చేసిన అజేయుణ్ణి రక్తహస్తాలతో పట్టుకుని బంధించాను. ఆ వెంటనే నా యందు సానుభూతి గనపరిచి నాకు అనుకూలురైన అధికార వర్గ సహాయం ఉండటం వలన మా దండనాయకులకు విముక్తి కలిగించాను. ఇప్పుడు అతని ద్వారా ఈ లేఖను పంపి మీకు అందజేసే సందేశమేమనగా, మా తండ్రి గారిని మీరే కారణం వల్ల బంధించి ఉన్నప్పటికీ ఇప్పుడు ఎటువంటి షరతులు కోరకుండా విడుదల చేయించడం ఒక పని. తర్వాత హత్యా ప్రయత్నానికి గురి అయిన మంజరి అదృష్టవశాత్తు ప్రమాదము గడిచి బ్రతికి ఉన్నప్పటికీ అటువంటి ఘోర కృత్యాన్ని జరిగించిన మీ అజయునికి చట్ట ప్రకారము శిక్ష విధించటము రెండో పని. నా ఈ రెండు కోరికలు తమరు సహృదయంతో నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు ఇతర కారణాల వలన మా కోరికలు నిరాకరించినప్పుడు మా తండ్రిగారి విముక్తికైనా మేము తిరుగుబాటు చేయక తప్పదు. స్త్రీనైనా క్షత్రియ వంశజురాలిని కాబట్టి యుద్ధానికి జంకనని, ప్రాణాలను లెక్కచేయనని తమరు తప్పక గ్రహించగలరు. ఇట్లు అమరావతి యువరాణి కాంచనమాల అని చదవబడిన పత్రాన్ని ఆలకించి మహారాజు 5 నిమిషాల వరకు మౌనాన్ని వహించి దీర్ఘాలోచన చేశాడు. అతనికి కాంచనమాలపైన ఆగ్రహం గాని ఆవేశం గాని కలగలేదు. అతని ముఖభావాల్ని బట్టి అక్కడి వారు గ్రహించారు. ప్రశాంత వదనంతోనే శంభునాథుడు దండకాయుణ్ణి పరికించి, మా కార్యదర్శి అజేయుడు చేసిన నేరాలు విచారించి అతనిని శిక్షించడానికి మాకెటువంటి ఆక్షేపణ లేదు. తర్వాత అమరావతి రాజ్యాన్ని అపహరించాలని గాని అమరేంద్రుణ్ణి శాశ్వతంగా మాకు బందీగా ఉంచుకోవాలని గాని మా ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని యువరాణికి చెప్పండి.
అమరేంద్రుని విడుదల చేయటానికి మేమెప్పుడూ సంతోషంతో అంగీకరిస్తాము. అతని రాజ్యం అతనికి ఏ క్షణంలోనైనా అప్పగించగలము. అయితే అతడు ముందు నడిపిన పంచవర్ష ప్రణాళికలను తిరిగి ఎన్నడూ తలపెట్టకూడదు. ఇతర మండలాలని దురాక్రమణ చేసి సర్వభూమండలానికి తానే నియంత కావాలన్న దురాశను వదులుకున్నట్లు లిఖితపూర్వకంగా అంగీకరించాలి. ఈ షరతు లేకుండా మాత్రము అతన్ని విడుదల చేయటము, ఆ కారణంగా ప్రపంచంలో తిరిగి అశాంతి రేకెత్తించడము మేము అంగీకరించమని మీ యువరానికి తెలపండి అని చెప్పిన అతని మాటలెంత న్యాయసమ్మతంగానూ ఎంత ధర్మయుక్తంగానూ ఉన్నాయో దండనాయకుడు గ్రహించకపోలేదు. అయితే ఆయన కోరిన షరతులు అంగీకరించకపోవటం వలనే అమరేంద్రుడు బందీగా ఉన్నాడని ఊహించి, అయితే ప్రభు, అమరేంద్రుడు తమరు కోరిన కోరిక ప్రకారం చేయటానికి అంగీకరించారా అని అడిగాడు. అంగీకరిస్తే ఆయన ఏనాడో విడుదల చేయబడి ఉండేవాడు. ఇతర పాలకుల వలనే ఆయన కూడా తన అమరావతి సింహాసనం మీద సుఖుడై ఉండేవాడు. సర్వ భూమండలానికి నియంత కావాలని అతనిలో పుట్టిన ఆశ ఆశగానే ఉండిపోయింది. ఈ క్షణం వరకు అతనిలో ఘోరంత మార్పైనా రాలేదు. నేనొకసారి వారి దర్శనం చేసుకుని వారి మనసు మార్చటానికి ప్రయత్నించే అవకాశం ఇస్తారా? నిరభ్యంతరంగా ప్రయత్నం చేయండి. ఆయన ఒప్పుకుంటే సంతోషంగా ఈనాడే విడుదల. మీతో అమరావతికి తీసుకుని వెళ్ళండి. నేను కూడా స్వయంగా వచ్చి వారిని అమరావతి సింహాసనం ఎక్కించి కృతకృత్యుణ్ణైతాను అని చెప్పి శంభునాథ ప్రభువు ఆ వెంటనే కొందరి అనుచరులనిచ్చి రాయబారిగా వచ్చిన దండనాథుడు అమరేంద్రుడు బంధింపబడి ఉన్న చెరసాల దగ్గరకు పంపించాడు. ఉక్కు కడ్డీల వెనక బక్క చిక్కి ఎదురుగా ఉన్న బయలు వైపు శూన్యంగా చూస్తూ నిలుచున్న ఖైదీని దూరం నుంచే గుర్తుపట్టిన దండనాయకుని గుండె నీరైంది. అతని కళ్ళు నీళ్లు కమ్మాయి. అవురా, విధినెవరు దాటగలరు? తానొక విశ్వవిఖ్యాత రాజ్యానికి ప్రభువుగా ఉండి కూడా అంతటితో తృప్తిపడక సర్వభూమండలానికి ఏకఛత్రాధిపత్యం వహించాలన్న పట్టుదలతో 35 రాజ్యాలని ఆక్రమించుకొని తన సామంత చండశాసనుడని పేరు పొందిన మహారాజుకి నేడెటువంటి దుస్థితి కలిగింది? ఆ ప్రభువుకు నేను సేనాధిపతినై ఉండి లెక్కలేనన్ని యుద్ధాలలో విజయలక్ష్మిని సంపాదించిన నేనీ పాపిష్టి కళతో నా ప్రభువును ఖైదీగా చూడవలసి వచ్చింది కదా అని తనలో దుఃఖపడుతూ వీరసింహుడు కన్నీరు మున్నీరు కాకుండా అదుపులో పెట్టుకుని క్రమంగా అమరేంద్రుడు బంధించబడి ఉన్న కారాగారం ముందుకు పోయి నిలుచుండగా అమరేంద్రుడు అతన్ని చూసి విభ్రాంతుడైనాడు. వీరసింహ అని ఆనందాశ్చర్యాలతో అన్నాడు. ప్రభు, తమరు నీ స్థితిలో చూడవచ్చిన మహాపాపిని. తప్పనిసరైంది కనుక వచ్చాను. నా స్థితికి నేను విచారపడటం లేదు. కానీ నా బిడ్డ కాంచనమాల వార్తలేమైనా తెలిసాయా? ఆమె మన అమరావతిని చేరుకొని వారం దినాలైంది ప్రభు. కాంచన ఇన్నాళ్ళకి సురక్షితంగా అమరావతికి వచ్చి చేరిందా? ఎంతటి చల్లని కబురు! అంతేకాదు మహారాజా, నిరాఘాటంగా మన కోటలోకి ప్రవేశించి శంభునాథుడి కార్యదర్శి అజేయుణ్ణి బంధించి పరిపాలనాధికారాలన్నింటినీ వశం చేసుకుంది. ఆహా, ఇంత పని ఆమె ఒంటరిగా సాధించిందా? ఆమెతో మరి ఒక యువకుడున్నాడు. బహుశా యువరాణి గారు ప్రేమించి పెళ్లాడదలిచిన వారాయనే అయి ఉంటారు. ఆ ఇద్దరిని చూడగానే నగర సైన్యాలు, ఉన్నతోద్యోగులు అందరూ వారికి వసలైపోయారు. చాలా సంతోషం. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే, ఇప్పుడు నా ద్వారా యువరాణి కాంచనమాల శంభునాథుల వారికి ఒక రాయబారాన్ని పంపించింది. దాని సారాంశం ఏమిటంటే, షరతులు లేకుండా మిమ్మల్ని విడుదల చేయమనటమే. అందుకు మహారాజు ఏమన్నాడు? విడుదల చేయటానికి ఒప్పుకున్నారు కానీ షరతు కోరుతున్నారు. అవును, ఆయన అంతే, నేను ఇంతే. షరతు లేకుండా ఆయన విడుదల చేయడు. ఆ షరతుని నేను అంగీకరించను. ఆ షరతు తమకు తెలిసిందేనా ప్రభు? ఎందుకు తెలీదు? ఆయన అనేక పర్యాయాలు ఈ కారాగార గృహానికి వచ్చి తన షరతును అంగీకరించవలసిందని బ్రతిమలాడాడు. తమరు పంచవర్ష ప్రణాళికను రద్దు చేసుకుని అన్యరాజ్యములని ఆక్రమించడానికి యుద్ధ ప్రకటన చేయకూడదనే షరతు. అంతే కదా ప్రభు? అందుకు అంగీకరించినందువలన మీకొచ్చిన నష్టమేముంది? మన రాజ్యంతో మనం తృప్తిపడి ఊరుకుంటే మీరు విడుదల చేయబడతారు. యథాప్రకారము అమరావతి సింహాసన పట్టభద్రులై మీరు బ్రతికి వచ్చిన యువరాణి గారి ముద్దు ముచ్చటలు జరిగించి సుఖంగా ఉండవచ్చును కదా. శంభునాథుని షరతును అంగీకరించి విముక్తిని పొందవలసిందని నా ప్రార్థన అని దండనాయకుడు చెబుతుంటే అమరేంద్రుని మొహము ఎర్రగా జేవురించింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న రూపము ఉగ్రమైంది. పౌరుషహీనుడా,
శత్రువులు కోరే షరతులను అంగీకరించి చెర నుంచి విముక్తి పొందమని నాకు హితోపదేశం చేయడానికి వచ్చావా? కూరలూడ బిరకబడిన త్రాచు, అది బ్రతికినేమి చచ్చినేమి. నువ్వు యుద్ధవీరుడు కావా? నీ ప్రతాపమంతా దుమ్ముపాలైందా? ఇటువంటి నీచ ప్రలాపాలిప్పుడు నా ముందు పేలకు. నీకు ప్రభువు, నా కూతురికి తండ్రి, అమరావతి ప్రజలకు తమ రాజు కావాలనంటే ప్రతీకారం చెయ్యండి. నన్ను ఖైదీలో ఉంచి ఇంత అవమానం చేసిన శంభునాథునిపైన యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో చావటమో జయాన్ని పొందటమో తేల్చుకోండి. చచ్చిన వారికి వీరస్వర్గము, గెలిచిన వారికి విజయలక్ష్మి. రెంటిలో ఏదైనా మంచిదే కానీ షరతుపై విమోచన నాకు అవసరం లేదు. ఆ జన్మాంతము చెవులు తెగి చేతులు కట్టుకొని అస్వతంత్ర జీవనం గడపడం కంటే నాకీ కారాగార గృహవాసమే సుఖదాయకమని నా కుమార్తె కాంచనతో చెప్పు. పో, త్వరగా నా ఎదుటి నుంచి తొలగిపో అని తీక్షణంగా పలుకుతున్న ప్రభువుకి ఎదురు చెప్పలేక దండనాయకుడు తల ఉంచుకొని వెంటనే ఆ తావును వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి శంభునాథ ప్రభువుని దర్శించి తనకు అమరేంద్రునికి జరిగిన సంభాషణ అంతటినీ వివరించి, మీరు చెప్పిన షరతు మీద విడుదల కావటానికి అమరేంద్రులు అంగీకరించడం లేదు మహారాజా అన్నాడు. అంగీకరించడు. అతనికి ఆ పట్టుదల లేకపోతే ఏనాడో విడుదల పొంది ఉండును. అందరూ రాజుల్లాగానే అతను తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ సుఖంగా ఉండేవాడు. సరి, పోయి మీరు ఈ విషయాన్నే యువరాణి కాంచనమాలకు విన్నవించండి. కర్తవ్యము ఆమె నిర్ణయించుకుంటుంది. షరతుకు ఆయన అంగీకరించలేదు. షరతు లేకుండా మీరు ఆయన్ని విడుదల చేయరు కనుక యుద్ధమే కర్తవ్యమని వేరుగా చెప్పనవసరం లేకుండానే తెలుస్తోంది. యువరాణి కాంచనమాల ఆ విషయాన్ని రాయబార పత్రంలోనే లిఖించి ఉంది కదా ప్రభు. మంచిది, దేనికైనా మేం కూడా వెనుదీయము. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడి అమరేంద్రుని దురాశ, దురహంకార, దురాక్రమణ, దురంత కార్యకలాపాలని అరికట్టడానికి మేమెటువంటి చర్యలు తీసుకోవటానికైనా వెనుకంజ వేయమని మీ యువరానికి చెప్పండి. అంతేనా ప్రభు? రాయబారము రణరంగంగా మారవలసిందేనా? అందుకు బాధ్యులెవరు అని శంభునాథుడు అడిగిన దానికి దండనాయకుడు బదులు చెప్పలేకపోయాడు. ఏది ఎలా జరగవలసి ఉంటే అది అలా జరుగుతుందని తనలో అనుకొని శంభునాథుడి దగ్గర సెలవు తీసుకొని హుటాహుటిన పోయి నిజ రాజధాని చేరుకున్నాడు. విష్ణుశర్మ, కాంచనమాలలు దండనాయకుని వలన రాయబార పర్యవసానము ఆమూలంగా తెలుసుకున్నారు. శంభునాథుడి ఉదార గుణాన్ని కొనియాడుతూ అమరేంద్రుడికి అటువంటి దురహంకారము, దురాశ కూడదని విష్ణుశర్మ కూడా అంగీకరించాడు. కానీ కాంచనమాలకి తన తండ్రి గారిని విడుదల చేయించడం తప్ప వేరే దృష్టి కానీ వేరే ఆశయం కానీ లేదు. అందుకు యుద్ధం తప్ప వేరే కర్తవ్యం గోచరించలేదు. సర్వ సైన్యాలని సంసిద్ధం చేయవలసిందని దండనాయకుడికి ఆజ్ఞ ఇచ్చింది. అమరావతి ఎంత? అక్కడ సైన్యము లేపాటివి? శంభునాథుని బలమెంత? లెక్కలేనన్ని సైనిక దళాల ముందు అమరావతి వంటి ఒక చిన్న రాజ్యము యుద్ధానికి నిలిచి జయించటం అన్నది సర్వ ప్రపంచానికి సందేహాస్పదమే. అమరావతికి భోగపురానికి యుద్ధం జరగటము దోమకి ఏనుగుకి పోరాటం జరిగే పోలికగా తోచింది. అమరావతిలోని బాల, స్త్రీ, వృద్ధ తారతమ్యం లేకుండా సర్వజ్ఞులు సైన్యంలో చేరుతున్నారు. ప్రతి పౌరుడు తమ ప్రభువును చెర నుంచి విముక్తి చేయటానికి, తమ సర్వశక్తులు ధారపోయటానికి తహతహలాడుతున్నారు. యుద్ధానికి వారు చేసే ప్రబల ప్రయత్నాలు గమనిస్తే ఆ ప్రజలకి తమ ప్రభువు యందుండే భక్తి విశ్వాసాలు ఎంతగా ఉన్నాయో తేటతెల్లమైతూ ఉంది. అనుభవం గల పాత యుద్ధ వీరుల చేత కొత్తగా చేరిన వారికి శిక్షణనిప్పిస్తూ మొత్తము దళాలన్నింటినీ వాటి వాటి అర్హతలను బట్టి శాఖోపశాఖలుగా విభజించటము, ఒక్కొక్క శాఖకు సమర్థుడైన నాయకుడిని నియమించటము మొదలైన కార్యకలాపాలలో దండనాయకుడు వీరసింహుడు నిమగ్నుడై ఉన్నాడు. అమరావతిలో ఎక్కడ విన్నా రణోత్సాహ వచనాలు, ఏటి చూసినా యుద్ధ ప్రయత్నాలు. కానీ యువరాణి కాంచనమాల మాత్రము వికల చిత్తురాలై ఒంటరిపాటున అంతఃపుర ఉద్యానవనంలో ఉండగా ఆమె కొరకు ఎక్కడెక్కడో వెతికి కనిపించకపోవటం వలన విష్ణుశర్మ కూడా అక్కడికే వచ్చి ఆమె దాపులో చేరి ఆమె ముఖ లక్షణాల్ని పరిశీలించి ఆమె విషాద కారణాన్ని తెలుసుకోవాలన్న తలంపుతో, ప్రేయసి, నీ ఆజ్ఞల ప్రకారము సర్వతోముఖమైన యుద్ధ ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. దండనాయకుడు అహర్నిశలు ఆ పనిలోనే నిమగ్నుడై ఉన్నాడు. సర్వజనాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. నీకిక దిగులు ఎందుకు అని అతడు ఆదుర్దాగా ఏమో అడుగుతున్నాడని గాని ఆ మాటలను ఆమె ఆలకించినట్లు లేదు.
ఆమె అన్యమనస్కురాలై ఉందని గ్రహించిన అతడు తిరిగి, దేవి, మనస్సు అన్యదా లగ్నమై ఉన్నదా అన్న మీదట ఆమె అతని ముఖంలోకి చూస్తూ, మనం మొదటిసారి ఈ ఉద్యానవనంలోనే కలుసుకున్నాము, జ్ఞాపకం ఉందా అని అడిగింది. ఎందుకు జ్ఞాపకం లేదు? నేను మీ తండ్రి గారి కొలువులో ఉద్యోగానికి వెళ్ళి ఆయనచే అవమానించబడి దుఃఖపూరిత మనస్కుడినై తిరిగిపోతూ ఉండగా నీ దివ్య దర్శనమైంది. ఆనాటి మన కలయిక శాశ్వతంగా నిలిచినందుకు సంతోషమే గాని ఈనాటి వరకు మనకిడుములు తప్పలేదు. ఏ దుర్ముహూర్తాన కలుసుకున్నామో ఒక కష్టం తర్వాత మరి ఒక కష్టం. ఒక్క క్షణమైనా ఇద్దరం కలిసి ఆనందాన్ని అనుభవించింది లేదు. అందుని గురించి ఆలోచిస్తున్నాను. అయింది కాగా తలవని తలంపుగా ఇప్పుడు తిరిగి ఈ యుద్ధ ప్రయత్నం ఒకటి వచ్చింది. లేకుంటే మన ఆనందానికి ఏం కొరవా? ఇప్పుడు ఈ యుద్ధంలో చావో బ్రతుకో, జయమో అపజయమో. నీకు అటువంటి సందేహాలు ఎందుకు కలగాలి కాంచన? భోగపుర సామ్రాజ్యము సామాన్యమైనది కాదు. శంభునాథ ప్రభువు కూడా తక్కువైన వాడి కాదు. ఒకప్పుడు లెక్కలేనన్ని అమరావతి సైన్యాలన్నింటినీ ఓడించి మా తండ్రి గారిని బందీగా కొనిపోయిన ఆ బలవంతునితో ఇప్పుడు మనం పోరవలసి ఉంది. అంతేగాక మా నాయనగారి కాలంలో ఉన్నన్ని బలాలు కానీ ఆయుధ సామాగ్రి కానీ మనకిప్పుడు లేవు. వాటిని వృద్ధి చేయడానికి దండనాయకుడు అవసరమైన ప్రయత్నాలు సాగిస్తున్నాడు కదా. ఎంత ప్రయత్నించినా మునుపటి స్థితి ఇప్పటికి రాదు. అందుకని కన్నతండ్రిని శాశ్వతంగా చెరసాల పాలు చేసి ఊరుకోవటానికి ఏ కన్న కూతురికి మనసు అంగీకరిస్తుంది? నిజమే. దండనాయకుడు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్న ఒక్కొక్క మాట ఒక్కొక్క వాడి బల్లమై నా హృదయంలో నాటుకుంది. శత్రువులు పెట్టిన షరతులకు లొంగి విముక్తిని పొందటం కంటే శాశ్వతంగా ఈ చెరసాలలో ఉండటమే నాకు ఆనందము అన్నారట. నా కూతురికి తండ్రి, నా ప్రజలకు ప్రభువు కావాలనంటే యుద్ధం చేయండి, శత్రువులను జయించండి, లేదా యుద్ధంలో చావండి అని ఆయన పంపిన సందేశము నా రక్తాన్ని ఇంకా ఉడుకులెత్తిస్తుంది. మహారాజుల మనస్తత్వం తెలిసి ఉండి కూడా రాయబారాన్ని కొనిపోయిన దండనాయకుడు కూడా వీరోచిత వచనాలు విని తల వంచుకోవలసిన వాడైనాడు. తిరిగి వచ్చిన మరుక్షణం నుంచి ఆ సేనాపతి నా సంప్రదింపుకు ముందే యుద్ధ సన్నద్ధుడై సర్వసన్నాహాలు జరిగిస్తున్నాడు. ఎటు చూసినా ఈ యుద్ధం అనివార్యమే అయింది. కానీ ఇప్పుడు అందుని గురించి విచారించే ప్రయోజనం లేదు. శక్తి వంచన లేకుండా ప్రాణాలకు తెగించి యుద్ధం చేయటమో, తత్ఫలితంగా మీ నాన్నగారు చెప్పినట్ల రణరంగంలో చావటమో విజయం పొందటమో జరగాలి. కాలం ప్రతికూలించి ఒకవేళ రణరంగంలో మనమిద్దరము చచ్చిపోవటమే తటస్థిస్తే మరో జన్మలోనైనా భార్యాభర్తలమై కలుసుకుందాము. నీ వల్ల నుంచి అటువంటి చల్లని మాట వినటానికే ఇంతవరకు నేను ఉన్నాను. ఇప్పుడిక చచ్చినా బ్రతికినా నా హృదయానికి పరిపూర్ణమైన శాంతి అని కాంచనమాల అతని చేతినందుకొని తన హృదయానికి హత్తుకొనబోతూ ఉండగా ఆ తోటలో అడుగుల ధ్వని వినిపించటం వలన ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా మంజరి కనిపించింది. ఆమెను చూడగానే కాంచనమాల, విష్ణు శర్మలు పకాల నవ్వారు. ప్రేయసి ప్రియులు ఏకాంతంగా ఉన్నారు కాబోలు అనుకొని మంజరి అడుగులు వెనక్కి వేస్తుంటే, వచ్చిన దాని వెలాగా రానే వచ్చావు, వెనక్కు మలటం ఎందుకు, రావే అని కాంచనమాల హెచ్చరించిన మీదట మంజరి మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి, అవసర కార్యముండి వచ్చాను దేవి అంది. ఏమిటి అవసర కార్యము? అజేయుడు కారాగారం నుంచి దండనాయకునికి ఒక వార్త పంపాడు. సిగ్గులేనివాడు. ఏమని వార్త పంపాడు? ఎవరిచే పంపాడు? అక్కడ కావలి ఉండే ఒక రక్షక భటుని బ్రతిమలాడుకుని అతని ద్వారా ఆ వార్తను పంపాడట. ఏమిటా వార్త? చేసిన తప్పుకు వ్రాతమూలకంగా క్షమాపణ ఇస్తాడట, కరుణించి వదిలిపెట్టాలట. అందుకు దండనాయకుడు ఏమన్నాడు? అటువంటి వార్తలు తెచ్చిన వారిని దండిస్తానని అక్కడ ఉండే సిబ్బందికంతటికీ హెచ్చరిక చేశాడు. అంతేగాక ఇక ముందెప్పుడు అటువంటి కోరికలు కోరవద్దని, యువరాణి కనికరించడం వలనే ఇంకా బ్రతికి ఉండటమైనదని, లేకుంటే అజయుడి పాటికి చిత్రవధ చేయబడి ఉండేవాడని మన దండనాయకుడే స్వయంగా వెళ్ళి వాడికి చెప్పాడు. బాగుంది కదా, ఇంకేముంది? జరిగిన దానిని గురించి తమ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని రావాల్సిందని దండనాయకుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. అతను చేసింది దివ్యంగా ఉందని నేను అన్నట్లు చెప్పుపో. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, సేనాపతి సర్వ సైన్యాలని అష్టశాఖలుగా విభజించాడు. మొదటి 4 శాఖలకు తాను నాయకుడై ఎల్లుండి సూర్యోదయ సమయంలో భోగపురాభిముఖంగా సైన్యాల్ని నడపటానికిని, మిగిలిన 4 శాఖలతో మీ ఉభయులు కోటను సంరక్షిస్తూ ఉండటానికిని
అతని ఏర్పాటుగా మీకు తెలియచెప్పమన్నాడు అని మంజరి చెప్పగా, అందుని గురించి నేను అతనితో స్వయంగా మాట్లాడతానని చెప్పు అన్నాడు విష్ణుశర్మ. తర్వాత మంజరికి ఇక చెప్పవలసిందేమీ లేకపోవటం వలన ఆమె వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. నాగలోకం చేరిన కొత్తలో దయాసాగర్కి అక్కడ వాతావరణము, పరిస్థితులు చాలా కంగారును పుట్టించాయి. ఉన్నట్లుండి పాములు కన్నెలుగాను, కన్నెలు పాములుగాను మారిపోవటము, ఎటు విన్నా మైకం కలిగించే నాగస్వరాలు వినిపించటము, తానెన్నడూ కనీ విని ఎరుగని పుష్పోద్యానవనములు, వాటన్నింటినీ చూసి ఒక్కొక్కప్పుడు అమితానందాన్ని పొందేవాడు. మరొకప్పుడు భయంతో గజగజ వణికిపోయేవాడు. అతని పరిస్థితిని గమనించి మందాకిని వీలైనంత వరకు అతన్ని అంటి ఉంటూ అతనికి తమ లోకం అలవాటయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండేది. చిరకాలానికి తిరిగి తమ లోకంలోకి చేరుకున్నందువలన మదనరేఖ ముఖ్య రాజకార్య వ్యవహారాల్లో నిమగ్నురాలై ఉన్న సమయంలో మందాకినికి కూడా తీరికలేదు. దయాసాగరు ఒంటరిగా ఒక పుష్పోద్యానవనంలో దారి తప్పి ఎటుపోవాలో తెలియక తికమకలు పడుతూ, ఈ లోకమంతా ఏదో అయోమయంగా ఉంది, ఈ లోకంలో నుంచి నరలోకానికి మార్గమెటో, నన్ను నాగసుందరి వగైరాలు ఇక్కడికి ఎలా తీసుకువచ్చారో ఏమీ అర్థం కావటం లేదు. నిద్రలో అక్కడ బయలుదేరానని, మేల్కొని కళ్ళు విప్పేసరికి ఇక్కడికి చేరానని మాత్రం తెలిసింది. ఇప్పుడు ఈ ఉద్యానవనంలో చిక్కుపోయాను, ఏం దారి? ఇట్టే వస్తానని చెప్పి మందాకిని నన్నిక్కడ ఒంటరిగా వదిలిపోయింది. ఎంతకూ రాదు, కొంటెపిల్ల. ఏం చేసేది? నేనిక్కడ దారి తప్పి తికమకలు పడుతున్నానని తెలిస్తే నవ్వుతుంది. నవ్వుతే నాకు పోయిందేమీ లేదు గాని ముందర ఈ వనం దాటి బయటపడే దారేది? ప్రతి మార్గము ఒకేలాగా ఉంది. అర్ధచంద్రాకృతులతో ఉన్న ఈ పొదరిండ్లు దూరి వచ్చాము. తిరిగి వాటిలో నుంచే బయటికి పోదామంటే అన్ని పొదరిళ్ళు ఒకే ఆకృతిలో ఉన్నాయి కదా, ఎందులో నుంచి దూరిపోవాలి? ఒక్కొక్క పొదరిల్లు దూరి చూద్దామంటే అని తనలో నిశ్చయించుకున్న దయాసాగరు ముందు అర్ధచంద్రాకృతిలో ఉన్న ఒక పొదరింటి గుండా పోయి చూడగా అక్కడ అదంతా జలమయమై ఉన్నందుకు తెలబోయాడు. అది ఒక సరస్సు. రంగురంగుల కలువ పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉన్నప్పటికీ దారి కానక తిప్పలు పడుతూ ఉండే అతనికి ఆ సరస్సు గాని అందులోని పువ్వులు గాని ఆనందమును కలిగించలేకపోయాయి. వెంటనే యువతలకొచ్చి మరొక పొదరింటి గుండా వెలుపలకు పోబోయాడు. అక్కడ కొన్ని నాగుబాములు పడగలు విప్పుకొని మనోహర నాట్యములు సలుపుతుంటే భయంతో కెవ్వున అరిచి యువతల పడ్డాడతను. మరికొంతసేపటికి జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లగా మరి ఒక పొదరింటి గుండా పోయి చూసేటప్పటికీ అది కమ్మని వాసనలు విరజుమ్ముతున్న మొగలి తోటగా గుర్తించి ఆ పరిమళ గంధాలను ఆగ్రానిస్తూ తన్మయుడైతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన మృదుమధుర గానము అతనికి మరింత కైపును కలిగించింది. నరులు లేరు, నాగులు లేవు. నాగస్వరం మాత్రము విరామం లేకుండా వినబడుతున్నందుకు అతడు విభ్రాంతుడై ఆ అమరగానంతో అన్నీ మరిచిపోయాడు. క్రమంగా ఆ నాగస్వర శ్రవణానికి అతనికేదో మత్తుమందు చల్లినట్లు మైకం కలిగింది. దానితో అతడు తనకు తెలియకుండానే నేలకొరిగి మూర్ఛ పరవశుడైనాడు. ఆ ఒళ్ళు తెలియని మైకంలో అతనెంతసేపు కళ్ళు మూశాడో. వంటి మీదకి తెలివి వచ్చాక కళ్ళెవిప్పు చూసేటప్పటికీ అతని తల మందాకిని ఒడిలో ఉంది. ఆమె చిరునవ్వు ముఖంతో తనకు ఉపచర్యలు చేస్తూ ఉండటం తిలకించి వెంటనే లేచి కూర్చోబోతే ఆమె అతన్ని వారించి, కంగారు పడకు, నేనేం తాచుపామును కాదు అంది. ఆ సంగతేమో నాకు తెలియదు గాని నన్నిక్కడ ఒంటరిగా వదిలిపెట్టిపోతావా? ఎంతసేపయింది? మదనరేఖ ఏదో పనుములు పురమాయించింది, అందుకని ఆలస్యమైంది. ఈ పద్ధతిలో నేను ఈ లోకంలో ఒక్క క్షణముండను, మా నరలోకానికి పోతాను. నీతో నేను వస్తాను. వస్తేరా? నా మీద కోపం వచ్చిందా సాగర్? ఇంత పెద్ద వనంలో ఒంటరిగా వదిలిపోతే భయపడ్డావా? ఆహాహా, నాకేం భయం. నేను పాతాళ గృహంలో సప్తద్వారాలు దాటి కపాల కామినిని సంహరించిన ధీరుణ్ణి, నీకు తెలీదా? అవునవును, నాకన్నీ తెలుసు. మీ నాయనగారి పేరు చెప్పుకోవడంతోనే నీ ధీరత్వము, నీ వీరత్వము అవసరం లేకుండానే అన్ని పనులు జరిగిపోయాయి అన్న మందాకిని మాటలు వినగానే దయాసాగర్కి ఆమెకు ఆ సంగతులన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోయాడు. మందాకిని విరగబడి నవ్వుతూ, ఆ గుహలోనే ఒక తమాషా అద్దం ఉంది. ఆ అద్దంలో నువ్వు పాతాళ మందిరంలో చేసిన ఘనకార్యాలన్నీ మేము చూశాము. ఆ అద్దాన్ని నేనెప్పుడు చూడలేదే. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి ఆ అద్దం బద్దలైపోయింది. అయితే పాతాళ కామినిని సంహరించడంలో
నా ధైర్య సాహసాలేమీ లేవంటావా? అబ్బెబ్బే, అలా అని ఎవరంటారు గాని నువ్వు చీటికి మాటికి నరలోకానికి పోతానని బెదిరిస్తుంటావు. ఈసారి కనుక అలా బెదిరించావంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నిన్ను నాగుపాముగా మార్చేసి నా మెడలో ధరిస్తాను. కొంపదీసి నిజంగా అటువంటి పని మాత్రం చెయ్యకు. అయితే నేను అడిగిన దానికి నిజం చెబుతావా? తప్పకుండా చెబుతాను. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నన్నెవరు ప్రేమిస్తున్నారో ముందు చెప్పు. అదుగో, అడిగిన దానికి జవాబు చెప్పకుండా అడ్డు ప్రశ్నలు వేశావంటే ఇప్పుడే నిన్ను నాగుపాముగా. ఆహాహా, వద్దొద్దు, నిజం చెబుతాను. అయితే చెప్పు, నీకెవరిని పెళ్లి చేసుకోవాలని ఉంది? మందాకినినా, మదనరేఖనా? మందాకిని. ఆహా, కాదు కాదు, మదనరేఖని. లేదు లేదు, ఇద్దరిని. అలా తికమకలు పడతావెందుకు? సరిగ్గా చెప్పలేవు. మొదట ఒకళ్ళని చేసుకోవాలనుకున్నా, తర్వాత ఇద్దరిని చేసుకోవాలనుకున్నా, ఆ తర్వాత ముగ్గురునా? లేదు మందాకిని, ఆ తర్వాత అప్సరసలొచ్చినా నిరాకరిస్తాను. ఖాయమేనా? ముమ్మాటికి ఖాయమే. మదనరేఖ రాణి కదా, ఒకవేళ ఆమె అందుకు అంగీకరించకపోతే అంగీకరించవలసిందని గడ్డం పట్టుకుని బ్రతిమలాడతాను. మదనరేఖ చాలా మంచిది, ఒప్పుకుంటుంది, నాకు తెలుసు అని దయాసాగరుడు అంటున్న మాటలోనే ఏమే మందాకిని ఎక్కడే అన్న మదనరేఖ గొంతుక వినిపించటం వలన మందాకిని, దయాసాగర్లు తొట్రుపాటుతో లేచి ఇద్దరూ చెరొక వైపున నిల్చున్నారు. కంగారు పడకండి, మీ సంగతంతా కనిపెట్టాను. పొంచి ఉండి మీ మాటలన్నీ విన్నాను. అందుకు మందాకిని ముఖము మరింత వెలవెలబోయింది. కానీ దయాసాగరుడు మాత్రము గోరంతైనా జంకకుండా అయితే మా శ్రమ చాలా భాగం తగ్గిందన్నమాట అన్నాడు. మీ శ్రమే కాదు, నా హృదయం కూడా తేలిక పడింది అని మదనరేఖ కూడా భావయుక్తంగానే అంది. మందాకినికి మాత్రము మనసులో బెదిరింకా పోలేదు. పిచ్చిదానా, ఎందుకే బెదురు అంటూ మదనరేఖ ఆమెను దగ్గరగా తీసుకొని కురులు సవరిస్తూ, నీ బెదురు పోయే కాలం సమీపించిందిలే, నాన్నగారి దగ్గరికి రా, అంతా చెబుతాను అని తిరిగి మందాకిని బెదురు పోగొట్టాలని అన్న మాట ఆమె బెదురును మరింత ఎక్కువ చేసింది. ఆ విషయం గమనించుకోలేని మదనరేఖ మందాకిని తనతో తీసుకుని పోతుంటే, ఏయ్, నన్ను తిరిగి ఈ వనంలో ఒంటరిగా వదిలి మీరు పోతున్నారా అంటూ దయాసాగర్ కూడా వాళ్ళ వెంటబడ్డాడు. మందాకిని, మదనరేఖ అతని భయానికి తమలో తాము నవ్వుకుంటూ అతడొచ్చి తమను కలుసుకునేదాకా వేచి ఉండి ఆ తర్వాత ముగ్గురూ కలిసి వెళ్లారు. ఆ ముగ్గురి ఆంతర్యాలకు ఏకసూత్రంతో 3 ముళ్ళు ఏనాడో పడ్డాయి. కానీ అవి బహిర్గతమయ్యే శుభముహూర్తం ఇంకా రాలేదు. ఎంతకాలానికి తిరిగి మనము మన నగరాభిముఖంగా రాగలుగుతున్నాము? ఇప్పటికైనా ఇటువంటి అదృష్టం కలిగినందుకు సంతోషించబడాలి కదా. సంతోషంలోనూ ఇది తక్కువ సంతోషం కాదు. నాకిప్పుడు కేవలము స్వర్గాధిపత్యమే అబ్బినట్లుంది. ఎన్ని కష్టాలు పడ్డా కొసకు నా ప్రియుణ్ణి నేను పొందగలిగాను. మణిమేకల అంటే సామాన్యమా? కృష్ణశర్మగారంటే మణిమేకలను మించిన వారే కదా. లేకుంటే వారు అసాధారణమైన నా ప్రశ్నలకు బదులు చెప్పడం ఎలా జరుగుతుంది? ఎందరూ రాజకుమారులో సాధించలేని కార్యాన్ని సాధించారు కదా. మా తండ్రిగారు ఇప్పుడు తలవని తలంపుగా మనల్ని చూసి ఎంత మురిసిపోతారు. భోగపుర సామీప్యానికి వచ్చామనుకుంటాను. అవిగో కోట బురుజులు, ఆలయ గోపురాలు కనిపిస్తున్నాయి కదా అని మణిమేకల, కృష్ణశర్మలు క్రమంగా ప్రయాణములు సలిపి మార్గమధ్యములందు తమకు ఉపకారము చేసిన వారందరినీ అక్కడక్కడా కలుసుకుంటూ ఆయా మునుల దీవెనలు పొందుతూ పవిత్ర జలాశయములందు జలకాలాడుతూ అక్కడక్కడా కనిపించే వింతలను తిలకించుకుంటూ ఆ తర్వాత ఆకాశ గమనం చేసి భోగపుర సామీప్యానికి వచ్చి చేరుతూ ఉండగా వారికక్కడ ఆకాశం చిల్లులు పడేటట్లు రణభేరి మ్రోతలు, కొండలు బ్రద్దలయ్యేటట్లు యుద్ధనాదములు వినిపించడం మొదలుపెట్టాయి. వాటిని ఆలకించి ఇద్దరూ భయకంపితులైనారు. ఆ రణభేరి మ్రోతలేమిటి? ఎక్కడో యుద్ధం జరుగుతున్నట్లుంది. ఎక్కడో ఏమిటి? మనం ఇప్పుడు మా భోగపురం సరిహద్దుల్లోనే ఉన్నాము. అయితే అక్కడ యుద్ధ కారణం ఏముంటుంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో ఎందుకో. త్వరగా ముందుకు పోయి చూద్దాం అని కృష్ణశర్మ అన్నాడు. ఆ ఇద్దరూ మేఘమండలం గుండా మరికొంతకాలం ముందుకు వచ్చి భూభాగంలోకి తొంగి చూశారు. నేననుకున్నట్లు అవన్నీ సైనిక దళాలే. బారులు తీర్చి రణభేరులు మ్రోగించుకుంటూ అశ్వారోహులై కొందరు, కాలినడకన కొందరు మన భోగపురంలోకే ప్రవేశిస్తున్నారు చూడు అని మణిమేకల కంగారు పడుతూ అనగా, అవును,
ఏవో శత్రుసేనలు భోగపురాన్ని ముట్టడించాయి అన్నాడు కృష్ణశర్మ. ఎంత సాహసం! శత్రు భయంకరుడైన మా నాయనగారు భోగపుర పాలకులై ఉండగా, వారి భుజముల పరాక్రమాలు నలుదిశలు వ్యాపించి ఉండగా, ఎన్నడూ లేనిది నగరాన్ని ముట్టడించగలిగిన శక్తి ఎవరికి కలిగింది? కానీ మనం కూడా సమయానికే చేరుతున్నాము. శత్రుచేనల్ని చెక్కి చెండాడి ఎంతటి బలాలనైనా దుమ్ము చేసి మన రణకౌశలాన్ని ప్రదర్శించడానికి సమయం వచ్చింది. నువ్వు నేర్చిన యుద్ధ విద్యలను ఇదివరకే నాకు కూడా నేర్పించి ఉండటము ఇప్పుడు చాలా మంచిదైంది. ఇంకెక్కడి శత్రువులు? మనమిద్దరము యుద్ధభూమిలో కురికిన మరుక్షణంలో ఎక్కడి శత్రుసేనాలక్కడ నాశనం కావా? మాటలకిది సమయం కాదు. అదుగో యుద్ధం ఎప్పుడో ఆరంభమైంది. ఒకవైపున రణమతి ఘోరంగా జరుగుతూ ఉంటే, మరొక వైపు నుంచి కొత్త శత్రుసేనలొచ్చి రంగంలోకి దిగుతున్నాయి. మా భోగపుర సైన్యాలు శత్రుసేనల దాటికి తాళలేక వెన్నిచ్చి పారిపోతున్నారేమిటి? మనమిక జాగు చేయకూడదు. ఇక్కడి నుంచే రణరంగంలోకి దిగుదాము అని చెప్పి మణిమేకల కృష్ణశర్మతో మేఘమండలం నుంచి హుటాహుటిన యుద్ధభూమిలోకి ఉరికింది. తలలు తెగిన మొండములతోనూ మొండములు లేని తలలతోనూ ఎక్కడ చూసినా రక్త ప్రవాహములు. ఆ రక్త ప్రవాహములలో తేలియాడే పీనుగులు. ఆ పీనుగులను తొక్కుకుంటూ మరుక్షణంలో తాము కూడా అదే గతికి రాబోతోమన్న సంగతిని మరిచి శత్రు సంహారానికి హుంకరించుకుంటూ ముందుకు ఉరుకుతున్న వీరవరుల భయంకర అట్టహాసాలకి బెదరక ప్రాణములతో చెలగాటములాడుతున్న వీరులను చూసి మణిమేకల కృష్ణశర్మలు మరింత ఉద్రేకులై వరల నుంచి కరవాలాన్ని పెరికి శత్రువుల దాటికి నిలవలేక వెన్నిచ్చి పారిపోతున్న భోగపుర సైనికులను చూసి, ఓ పిరికి పందలారా, రణమున జంకగా ప్రాణాల్ని దక్కించుకోవడానికి పారిపోతున్న మీరు వీరులేనా? ఇదివరకు ఎన్నెన్నో యుద్ధాల్లో పౌరుష ప్రతాపాలు ప్రకటించి భోగపురానికి కీర్తిని ఆర్జించి పెట్టిన మీరీనాడు శత్రువులకు వెన్నిచ్చి పరారీ కావటం కంటే అవమానం ఇంకేముంది? ఈ అవమానం మీకే కాదు, మీ ప్రభువుకు, మీ రాజ్యానికి, మీ పెద్దలకి. నిలవండి, పారిపోకండి, మీకండగా మేమున్నాము. వైరి వీరుల శిరాలని పింజాపింజములుగా నరికి మీకు అపజయం రాకుండా పోరగలవారం మేమొచ్చాము అని తమ్ము హెచ్చరిస్తున్న ఆ నూతన యువతీ యువకులెవరా అని పారిపోతున్న భోగపుర సైనికులు నిలిచి పరికించారు. తమకంది వచ్చిన విజయానికి అంతరాయం కలిగించడానికి హఠాత్తుగా అవతరించిన ఆ స్త్రీ పురుషులను చిత్రవధ చేయటానికి అప్పటికప్పుడే వందలాది అమరావతి సైనికుల మూకలొచ్చి వారిని చుట్టుముట్టాయి. శత్రు సంహారానికి ఉద్భవించిన మృత్యుదేవతలో ఉన్నట్లు మణిమేకల కృష్ణశర్మలు తమ్మెదిరింపవచ్చిన ఆ మూకలపై తిరగబడి వేటుకొక గుంపును నేలగూలుస్తూ ఎక్కడ చూసినా తాముగా విజృంభిస్తుంటే, ఆ ఘోరాన్ని తిలకించిన అమరావతి సైనికులు తల్లడిల్లిపోయి మరింత పరాక్రమంతో చావు లెక్క చేయక ఒక దళం తర్వాత మరొక దళంగా ముందుకు చొచ్చుకొని రావటం మొదలుపెట్టాయి. వచ్చిన శత్రుమూకలు మణిమేకల కృష్ణశర్మలు కొట్టిన దెబ్బలకు నేలకూలుతుంటే, తక్షణము మరికొందరు వీరులొచ్చి చచ్చిన వారి స్థానాల్ని ఆక్రమిస్తున్నారు. ఆ ప్రకారం ఎంతసేపు జరిగినా అమరావతి సైనికులకు ఓటమియే గాని వారొక్క అడుగైనా కోటకు అభిముఖంగా జరగలేకపోతున్నారు. అంతేగాక క్రమంగా తమ సైన్యాలు పల్చబడుతూ ఉండటం గమనించిన అమరావతి దండనాయకుడు వీరసింహుడు తుట్టదొదకు తమ ఓటమికి గల కారణాల్ని తెలుసుకొని ఇక ఉపేక్ష చేసిన మోసమని ఊహించిన తోడనే తానే ప్రధాన దళాన్ని నడుపుకొని ముందుకు వచ్చాడు. అవతరించిన కాళీ రూపము అన్నట్లుగా రణదేవతగా నిలిచి ఎదురైన వైరి వీరుల్ని అతి లాఘవంగా ఖండిస్తున్న మణిమేకలను, ఆమెకు రక్షకుడుగా నిలిచి ఆమెపై ఒక్క కత్తివేటైనా పడనీయక కాచుకుంటున్న కృష్ణశర్మను చూసి వీరసింహుడు తనలో తాను మితిలేని ఆశ్చర్యాన్ని పొంది, వారెవరా అన్న మీమాంసతో కూర్చోవటానికి అది సమయం కాదనుకొని తన సొంత సేనని ముందుకు మళ్లించాడు. వ్యూహకారములు మణిమేకల కృష్ణశర్మలను ముట్టడించడానికి వారికి ముందున్న శత్రుదళాన్ని ఎదిరించాడు. క్రమంగా వారిలో కొందరిని దునుమాడి రంగమధ్యమంలోకి చేర్చి మణిమేకల కృష్ణశర్మలను సమీపింపనై ఉన్న సమయంలో అంతకుముందు పరారీ అయిన భోగపుర సైన్యాలు కొన్ని తమ సహాయమార్థం వచ్చిన ఎవరో ఇద్దరు రణధీరుల మహాపరాక్రమం వలన విజయము తమల్నే వరించనై ఉందని తెలుసుకొని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వచ్చి దండనాయకుని సైన్యాల్ని ఎదిరించారు. అందువలన వీరసింహుడు కొంత ముందుకు సాగిపోయిన మణిమేకల కృష్ణశర్మలను చేరలేక తమ్మెదిరింపవచ్చిన కొత్త సైన్యంతో పోరాడటంలో నిమగ్నుడై కొంత నిరుత్సాహాన్ని పొందాడు.
చేతికందిన విజయలక్ష్మి దూరమైనందుకు విచారించాడు. నిమిషానికి పెరుగుతున్నట్లు భోగపుర సైన్యాలను ఎదుర్కొనటము ఇక కష్టతరమైన కార్యమైందని ఊహించాడు. 3 రోజులు ఆ ప్రకారము ఉభయ పక్షాలకి ఘోర యుద్ధం జరిగింది. అమరావతి సైన్యాలు ముందుకు సాగలేకపోగా శత్రువుల దాటికి వెనక్కు మళ్ళవలసిన దుస్థితి కూడా ఏర్పడింది. అది గమనించిన దండనాయకుడు ఉపేక్ష చేసిన ఓటమి ఖాయమని గుర్తించి కోట రక్షణకి ఏర్పరచబడిన బలములతో అధిక సంఖ్యాకులు గల సైనిక దళాలని తరలించుకొని తామే స్వయంగా రణరంగాన్ని చేరవలసిన అవసరం కలిగిందని, వెంటనే అటు జరిగించని ఎడల ఓటమి ఖాయమని అమరావతి కోట సంరక్షులుగా ఉన్న కాంచనమాల విష్ణుశర్మలకు అత్యవసర వార్తని అందజేయవలసిందని వీరసింహుడు ఒక విశ్వాసపాత్రుడైన యుద్ధభటుణ్ణి అమరావతి వైపుకు పరిగెత్తించాడు. అంతవరకు ఎప్పటి యుద్ధ వార్తల్ని అప్పుడు అందుకుంటూ ఉన్న కాంచనమాల విష్ణుశర్మలు తమ దండనాయకుడు పంపిన కొస వర్తమానాన్ని అందుకున్న మరుక్షణంలో కొద్దిపాటి సైన్యాన్ని మాత్రము కోట రక్షణకు నియమించి మిగిలిన దళాలతో త్వరితగతిన భోగపురాభిముఖంగా పయనం సాగించారు. అశ్వారోహుడై ముందర విష్ణుశర్మ, ఆ వెనక కాంచనమాల మంజరిలు కవచ ఖడ్గదారులైన చెరియొక అశ్వాన్ని అధిరోహించి పరుగులపై ప్రయాణాన్ని సాగిస్తుంటే తరగతి వారీలుగా సైనిక దళాలు వారిని అనుసరిస్తున్నాయి. వారందరూ కొద్ది సమయంలోనే భోగపుర సమీపానికి పోయి చేరారు. కనుచూపు దూరంలో జరుగుతున్న మహాసంగ్రామాన్ని తిలకించిన విష్ణుశర్మ క్షణకాలము తన గుర్రాన్ని ఆపజేశాడు. తోడని అనుచర బృందాలని కూడా నిలిపించాడు. విష్ణుశర్మ తన గుర్రాన్ని వెనక్కి మళ్లించాడు. కాంచనమాలాదులు తెల్లబోయారు. అతడ భయంకర యుద్ధరంగాన్ని తిలకించిన తోడనే భీతుడై వెనక్కు మళుతున్నాడని అందరూ అనుకున్నారు. అతని ధైర్య సాహసాదులను స్వయంగా తెలుసుకుని ఉండి కూడా కాంచనమాల సహితము అనుమానపడింది. అదేమిటి, గుర్రాన్ని మళ్లించారెందుకు? నిస్సహాయులైన మన సైనిక దళాలు వెన్నిచ్చి పారనై ఉన్న అదనులో మనము యుద్ధరంగాన్ని చేరి కూడా ఇలా వెనక్కి మళ్ళటమేమిటి అని ఆమె అడిగిన దానికి విష్ణుశర్మ బదులు చెప్పకుండా తన గుర్రాన్ని అదిలించి పరిగెత్తించాడు. సైనిక సారథిగా ఉన్న అతనికి ఎదురు రావటము నీతి కాదు గనక కాంచనమాల సర్వ సైనిక దళాలు సహితము అతడినే అనుసరించాయి. కానీ అతని గమ్యస్థానమేమిటో ఆదర్శమేమిటో ఎవరికీ తెలియదు. కొద్దిసేపటికి అతను ఒక కొండ మార్గం వైపు దారితీశాడు. సైనిక దళాలు కూడా అతన్ని అనుసరించి క్రమంగా మరికొంతసేపటికి ఆ కొండలు దాటాయి. కాంచనమాలాదులు అప్పటికి అతని అభిప్రాయం ఏంటో బోధపడింది. ఎదురుగా కనపడుతున్న భోగపురపు కోటను చూడగానే ఎల్లరి హృదయాలు ఆనందోద్రేకాలతో ఉప్పొంగాయి. మరో మార్గం గుండా వచ్చి ఏకాఏకిన కోటను ముట్టడించడం అతని భావమని తెలిసిపోయింది. అతని యుక్తిని కాంచనమాల తనలో తానెంతైనా అభినందించింది. యుద్ధరంగం చేయనవసరం లేకుండా అక్కడ యుద్ధం అక్కడ జరుగుతూ ఉండగానే కాంచనమాల సైన్యాలు విష్ణుశర్మ నాయకత్వాన మారుత్రోవన వచ్చి శంభునాథుని కోటను ముట్టడించాయి. క్షణం క్రితం వరకు విజయం తమదేనని, అమరావతి సైన్యాలు వెనక్కి మళనై ఉన్నాయని వార్తలను అందుకున్న శంభునాథుడు హఠాత్తుగా శత్రుసేనలు వచ్చి తమ కోటను ముట్టడించడం చూసి విభ్రాంతుడైనాడు. మితమైన సైన్యాలు పెట్టుకొని గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న అతను తక్షణము స్వయంగా ఖడ్గాన్ని పట్టి కోటను సంరక్షించుకోవలసిన అవసరం వచ్చింది. యుద్ధభూమిలోని తమ సైన్యాలన్నీ ఏమైనట్లు? వీరాది వీరులైన సైన్యాధిపతులందరూ ఏం చేస్తున్నట్లు? అర్థంగాని సందిగ్ధావస్థలో ఉండి కూడా కోట రక్షణ మున్ముందు జరగవలసిన పని కాబట్టి రక్షణ సైన్యాలని ఆయుత్తపరిచి ముందుకు పంపి తాను కూడా వారి వెనువెంటనే మరికొన్ని దళాలతో శత్రుసేనల్ని ఎదుర్కొన్నాడు. కోట ముఖద్వారం ముట్టడించిన శత్రువీరులను వెనక్కి మళ్లించడానికి తన సర్వశక్తుల్ని వినియోగిస్తున్నాడు. అప్పటి శత్రుసేనుల తీవ్రమైన పోరాటము వారి యుద్ధ నైపుణ్యాన్ని తిలకించి అమరావతిలో అటువంటి సమర్థత గల సైనిక దళాలున్నాయని అప్పుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు. తొలిసారి తాను అమరావతి సేనల్ని ఓడించి అమరేంద్రుణ్ణి బందీగా పట్టుకున్నప్పుడు ఈ సేనలు యుద్ధ నైపుణ్యాన్ని బల పరాక్రమాల్ని కనిపించలేదేమిటి అని ఆశ్చర్యపోయాడు. అప్పుడంత అవలీలగా జయాన్ని సంపాదించిన శంభునాథుడిప్పుడు శత్రువుల పోరాటాన్ని తిలకించి అడుగడుక్కి విభ్రాంతుడైతున్నాడు. నిమిషానికి తమ విజయాన్ని శంకించుకుంటున్నాడు. తాను తన సైన్యములు ఎంత పోరినా శత్రువీరులను వెనక్కి మళ్లించలేకపోవటాన్ని గమనించి నిలువున నీరైతున్నాడు.
ఎన్నడూ అపజయమన్నది ఎరుగని తనకానాడు ఓటమి తప్పదని నిశ్చయం చేసుకున్నాడు. అమరావతి సైన్యముల కంటే ఎన్నో రెట్లు అధిక సంఖ్యాకములు, అధిక బలపరాక్రములు గలవి తమ సైనిక దళాలు ఏమైనవి అర్థం చేసుకోలేక తబ్బిబ్బు అవుతున్నాడు. 3 మాసములు పోరిన తరగని తమ వేలాది వీరులు 3 దినాలలో హతులైనారనుకోవటానికి అతనికి విశ్వాసం లేకుండా పోయింది. ఏది ఏమైనా కొసప్రాణం ఉన్నంతవరకు పోరి కోట శత్రువుల వశం కాకుండా కాపాడటమే తన కర్తవ్యం అనుకుని ఎప్పటికప్పుడు తన దళాలని హెచ్చరిస్తూ తాను మద్యం దిన మార్తాండుని వలె శత్రుమూకలను చెండాడుతూ ప్రాణములపై ఆశ వదులుకొని పోరాడుతున్నాడే కానీ అతని పోరాటం వలన అణుమాత్రమైన ప్రయోజనం కనిపించడం లేదు. శత్రుసేనల సంఖ్య క్రమంగా ఎక్కువై వారు వెనక్కి మరలకపోగా కోట వైపునికే చొచ్చుకొని రావటం గమనించాడు. మరికొద్ది క్షణాల్లో భోగపుర సామ్రాజ్యము దిగంత విశ్రాంతమైన తన కీర్తిని కోల్పోయి శత్రువుల హస్తగతం కాబోతుందన్న ఊహ మనసుకు తట్టగానే కోటబోయిన తను పగవానికి చెక్కకు మునిపే ఆత్మహత్య వల్ల ప్రాణం తీసుకొని ఆత్మగౌరవం దక్కించుకోవాలని చూస్తూ ఉండగా ఉన్నట్లుండి హఠాత్తుగా సేనల మధ్య పెద్ద కోలాహలం చెలరేగింది. ఆ కోలాహలము తన సేనల నుంచో పగ సేనల నుంచో అతనికి తెలియలేదు. వెనకవైపు నుంచి వచ్చి తమపై పడిన కొన్ని సైనిక దళాలను ఎదుర్కోవటానికి అంతవరకు తమతో పోరుతున్న అమరావతి సైన్యాలు వెనక్కు మళ్ళటంతోనే శంభునాథుడికి కొత్త ధైర్యం వచ్చింది. అతను ఆత్మహత్యా కార్యాలని విరమించుకొని ముందుకు ఉరికాడు. ఒకవైపు నుంచి శంభునాథుడి నాయకత్వంలో ఉన్న కొన్ని సైన్యాలు, మరొక వైపు నుంచి ప్రధాన దళాధిపతిచే నడిపించబడుతున్న మరికొన్ని సైన్యాలు వచ్చి పడటం వలన ఆ మధ్య అమరావతి సైన్యాలు అడకత్తెర వ్యూహంలో చిక్కుకొని గిజగిజ తన్నుకున్నాయి. దానిని బట్టి శంభునాథుడు విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అంతవరకు తమ అసంఖ్యాకములైన సైన్యములు యుద్ధరంగంలో శత్రుసేనల్ని దునుమాడుతుండగా తమకు విజయము సాధ్యమని నిర్ణయించుకున్న అమరావతి సేనలు కొన్ని వేరు మార్గాన వచ్చి కోటను ముట్టడించాయని ఆ సంగతిని తెలుసుకున్న తర్వాత యుద్ధరంగంలోని తన సైన్యాలు కోట వైపునకు మళ్ళీ మాట దక్కించాయని తక్షణము ఊహించుకొని ఆనంద పరవశుడైనాడు. రెట్టించిన ఉత్సాహంతో ఇటు కొన్ని సేనలు లెక్కకు మిక్కుటమై మణిమేఖలాదులతో కూడుకున్న మరికొన్ని బలాలు అటువైపు వచ్చి మీదపడటం వలన మధ్యలో ఇరుక్కున్న అమరావతి సైన్యాల నిస్సహాయ స్థితిని గమనించిన దండనాయకుడు వీరసింహుడికి లాభం లేదని నిరాశ చెందాడు. కనురెప్ప పాటులో జరిగిన ఆ మార్పుకు వగచి కొద్ది క్షణాలలో పట్టుబడవలసిన భోగపురపు కోట చేజిక్కి తప్పించుకుపోయినందుకు వికలచిత్తుడైనాడు. తన సేనలతో పాటు తనకు కూడా ఆనాటి యుద్ధంలో చావు ఖాయమని నిర్ధారణ చేసుకున్నాడు. కన్ను మూసి తెరిచేలోపుగా కత్తెర వ్యూహంలో చిక్కుకున్న తమ సేనల తలలు పగవారి చేత దూది పింజల్లాగా తెగి పడుతూ ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. అంతలో అంతరిక్షాన్ని దిగివచ్చి రంగమధ్యంలోకి ఉరికిన కాంచనమాల విష్ణుశర్మలని వారితోనే మంజరిని చూసి వీరసింహుడు లేచి వచ్చిన ప్రాణంతో మరొకసారి విజృంభించాడు. వారు వచ్చినప్పుడు వారితో మరికొన్ని సేనలు కూడా వచ్చి ఉంటాయని, యుద్ధరంగానికి ముందు బాగాన వారి ముట్టడి జరుగుతూ ఉందని ఊహించుకొని ఉత్సాహపూరితుడైనాడు. తన వార్తనందుకొని కాంచనమాలాదులు సకాలంలో వచ్చి చేరినందుకు అమితానందం పొందాడు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని దుడుకు పరిస్థితుల్లో నిమిషానికి ఒక మార్పు. ఎప్పటికప్పుడు ఆశ నిరాశల సంధిలో జయాపజయాలు డోలాయమాన పరిస్థితిలో విషమించి ఉన్న విపరీత యుద్ధ పర్వంలో మేఘమండలంలో నుంచి ఒక వీరవనత దిగి రావడమో, స్త్రీ పురుషులైన ఇరువురు రంగరక్షకులు నిరువైపులా కలిగి ఉండి రూపొందిన రణదేవతలాగా విజృంభించి పోరు సలుపుతుంటే ఆమె రణదేవత మాత్రమే కాక శత్రువుల పాలిటి మారణ రూపిణి అని వైరి వీరులు చేతి ఖడ్గాలు జారవిడిచి తెల్లబోతుంటే వారి దళాధిపతులు తమ సేనలను వీరోచిత వచనాలతో హెచ్చరిస్తూ ప్రాణాలకు తెగించి ముందు కురకటమే గాని వెనకంజ వేయలేదు. మంజరితో తాను కూడా కలిసి కాంచనమాలకు కొంతసేపు రక్షకుడై నిలిచిన విష్ణుశర్మ ఆమె ఇక స్వతంత్ర యుద్ధం చేసి శత్రుమూకలను చెండాడగలదన్న ధైర్యంతో భద్రమని మంజరీని హెచ్చరించి వేరొక వైపున తమ సేనలు కూలుతూ ఉండటాన్ని గమనించడం చేత తాను జాగు చేయక అటుపోయి లేడి పిల్లలపై దుమికే సింహంలాగా వైరి వీరులపై కురికి తీవ్రమైన పోరాటం జరపడం మొదలుపెట్టాడు. ఒళ్ళు తెలియని ఉద్రేకంతో కళ్ళు మూసుకొని పోయి అందనై ఉన్న విజయలక్ష్మి కోసము రక్తధారలను కురిపిస్తూ
ఇరుపక్షాల యుద్ధ వీరాది వీరులు ఒకరినొకరు తీసిపోక మృత్యుదేవతతో చెలగాటమాడుతూ ఆ రణరంగాన్ని ఒక క్రీడారంగముగా ఎంచి దెబ్బకు దెబ్బ, పోటుకు పోటు, కత్తికి కత్తిగా ప్రయోగములు చేస్తూ ఒకరిని మించవలనని ఇంకొకరు రెట్టించిన పట్టుదలతో పోతూ ఉంటే ఆనాడది సర్వజన నాశనం కారణమైన ప్రళయమో, వీరాది వీరులనందరినీ బలుగొనటానికొచ్చిన మారణ యజ్ఞమో, మృత్యుదేవతకది పండుగ దినమో ఎవరు చెప్పగలరు? ఆ భయంకర రణరంగంలో కృష్ణశర్మ ఒకవైపున తన సర్వశక్తులతో తీవ్రమైన పోరాటం జరిగిస్తుంటే, మరొక వైపున కాంచనమాల మంజరి తనకు రక్షకురాలై ఉండగా అశ్వారోహకురాలై ఎక్కడ చూసినా తానుగా అవతరిస్తూ తన నిశ్చిత కరవాలానికి నిమిష నిమిషానికి శత్రు శిరస్సులను బలుకుంటూ ఉంది. వైరి వీరుల పాలిట రణచండిగా అవతరించిన ఆ వీరనారి ఎవరా అని ఎదుట కక్షీయులు విభ్రాంతులైతున్న సమయంలో మణిమేకల ఎదుట పడ్డవారిని పింజా పింజములుగా తెగటార్చుకుంటూ క్రమంగా వచ్చి కాంచనమాలకు ఎదురైంది. ఎవరో యుద్ధం చేసుకుంటున్నారా అన్న జిజ్ఞాసకు అవకాశం లేని భీకర రణోత్సాహంతో ఆ స్త్రీలిద్దరూ పోరాటములను అతి లాఘవంగా జరుపుతుంటే, అటు విష్ణుశర్మ తనకెదురుగా నిలిచిన శత్రుమూకలను చెక్కి చెండాడుతూ కోటకు అభిముఖంగా చొచ్చుకొని పోతుంటే, ఒక రంగంలో కృష్ణశర్మ అతనిని ఎదిరించి ఖడ్గ యుద్ధంలో వెనక్కు నెట్టుకుని రావటానికి తీవ్రమైన పోరాటాన్ని సాగిస్తున్నాడు. ఆ సమయంలో మంజరి ఎట్టెట్లో శత్రు సైనిక దళాలని తప్పించుకొని ఒక గుర్రముపై పరిగెత్తుకొని వచ్చి విష్ణుశర్మకు పక్కగా నిలిచింది. ఆమె తొందరపాటును చూడగానే విష్ణుశర్మకి మీది ప్రాణాలు మీదిన ఎగిరిపోయినట్లయింది. క్షణకాలం అతను సహచర వీరులను ముందుకు పంపి తాను యువతలకు తప్పుకొని, ఏమైంది మంజరి, మీ దేవికి క్షేమమే కదా అని కంగారుగా అడిగాడు. క్షేమమే కానీ ఆమె మీకు ఒక జరుగురు వార్త చెప్పమని నన్ను పంపింది అని మంజరి ఆయాసంతో ఉగుర్చుకుంటూ చెప్పింది. ఏమిటది, త్వరగా చెప్పు. క్షణమేమరి ఉండటానికి వీలులేని ప్రమాద పరిస్థితి. ఈ పద్ధతి యుద్ధం వలన మనం శత్రువులను జయించలేమని కాంచనమాల మీతో చెప్పమంది. మరి ఏ పద్ధతిన యుద్ధం చేయాలని? మీరు ఏకనాథుని దగ్గర నేర్చిన మాయా విద్యల ప్రభావం వలన. తప్పు. అక్రమ యుద్ధం చేయటము వీరులకు ఉచితం కాదు. శత్రువులకు మాయా మార్గాన్ని అవలంబిస్తే మనము 100 మాయా మార్గాల్ని అవలంబించుకోవచ్చు. వారు క్రమపద్ధతిలో ధర్మయుద్ధం చేస్తున్నంత వరకు మనము కూడా అదే ప్రకారము క్రమం తప్పకూడదు. చావో బ్రతుకో, జయమో అపజయమో ఏమైనా సరే అధర్మానికి చోటియ్యకూడదని యువరానికి చెప్పు. త్వరగా వెళ్ళు. ధైర్య స్థైర్యాలు విడవకూడదని చెప్పు. నువ్వు త్వరగా వెళ్ళి ఆమెకు రక్షణగా నిలువు అని విష్ణుశర్మ మంజరిని హెచ్చరించగా ఆమె శరవేగంతో ఆ తావును వదిలిపోయింది. మరి ఒక రంగంలో అమరావతి దండనాయకుడు వీరసింహునితో ప్రబల యుద్ధం చేస్తున్న శంభునాథుడికి ఇతర రంగంలో ఎవరితో పోరులు సలుపుతున్నది తెలుసుకునే అవకాశం ఎక్కడుంది? యుద్ధ ఫలితాలైన జయాపజయాల భారమును భగవంతుడికే వదిలి విద్యుక్త ధర్మానుసారము సర్వశక్తులతో పోరాటం సలుపుతున్నాడు. ఎదురైన వీరవనులను దునుమాడుతూ వీరసింహుణ్ణి ఎదుర్కోవలసిన వాడైనాడు. అంతకుముందు రాయబారాన్ని తెచ్చినవాడు అమరావతికి ప్రధాన దండనాయకుడు అతనేనని గుర్తించాడు. ఒకరికొకరు తీసిపోకుండా ఆ ఇరువురు కొంతసేపు ఘోర యుద్ధం చేసుకున్నారు. శంభునాథుడి పోరుకి జంకి కాదు, శక్తికి సన్నగిల్లి కాదు. వీరసింహ అని పిలిచాడు. వీరసింహుడు కూడా కత్తిని దించి ప్రభు అన్నాడు. నీతో యుద్ధం చేయటానికి జంకి నిన్ను పిలిచారనుకుంటున్నావా? భోగపురాధిపతులు, మీ ప్రతాపం నాకు తెలియనిది కాదు. అయినా జయాపజయాలు నిర్ణయమయ్యే వరకు మనం పోరవలసిందే కదా? తప్పకుండా పోరవలసిందే. ఇతర రంగాలలో ఇరుపక్షాలు ప్రాణాలను తెగించి పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికెన్ని వేల మంది వీరులు తలలు తెగి ఉండి ఉంటాయి. విజయోత్సాహులై ప్రాణాలను బలి ఇచ్చిన ధీరులెందరూ? ఈ రణరంగంలో చచ్చిన వారిగా తిరుగురారు సుమా. యుద్ధ సమయంలో ఈ వేదాంత ధోరణి వీరోచితమైందేనా ప్రభు? కాదు. కానీ ఈ రక్తపు కొల్లు, ఈ పీనుగుల పెంట, ఈ మారణహోమమంతా దేనికో తెలుసా? ఆ ప్రశ్నకి అమరావతి దండనాయకుడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. నేను యుద్ధం ఎందుకు చేస్తున్నానో తెలుసా? విజయం కోసం. విజయం పొందిన తర్వాత తమ చిత్తం. మీ రాజ్యం మీదే. అమరావతి సింహాసనము ఎప్పటికీ అమరేంద్రుడిదే. నేను ఈ యుద్ధంలో జయించినా నాకు మీ రాజ్యం అవసరం లేదు.
అమరావతి భోగభాగ్యాలు నేను ఆశించి ఈ యుద్ధం చేయటం లేదు. ఒకే ఒక ఆశయం కోసం, తెలుసు కదా. మా ప్రభువు మీ షరతును అంగీకరించాలి. అది కూడా నా స్వార్థం కోసం కాదు. అతడు తిరిగి తన పంచవర్ష ప్రణాళికా దీక్షతో అశక్తులపై దండయాత్రలు చేసి ప్రపంచానికి అశాంతి కలిగించకుండా ఉండాలని, అదే నా ఆశయం. మా యువరాణి ఆశయం కూడా ధర్మ విరుద్ధమైనది కాదు. తండ్రి గారిని చెర నుంచి విముక్తి చేయించాలని. అవును, మా ఇద్దరి ఆశయాలు ధర్మయుక్తమైనవేనని అమరేంద్రుడు గ్రహించగలిగినట్లయితే ఈ జననష్టం ఉండదు, ఈ మారణహోమం జరగదు. యుద్ధానికి విరామం కలిగిస్తాము. తిరిగి మరొకసారి మీ ప్రభువును హెచ్చరింపకూడదా? అసంభవం ప్రభు. అతను మీ షరతును అంగీకరించడు. ఆ హితోపదేశం చేయటం వలనే నేను ఇదివరకు ఒకసారి ఆయన చేత అవమానింపబడ్డాను. ఈ యుద్ధంలో ప్రాణాల్ని బలి ఇవ్వటానికైనా సంతోషంతో అంగీకరిస్తున్నా కానీ మీ సందేశం పట్టుకుని పోయి నా ముఖమును తిరిగి ఆయనకు చూపించదలచలేదు అని వీరసింహుడు చెప్పిన దానికి శంభునాథుడు విషాదంతో ఒక నిట్టూర్పుని విడిచి విధిలేక తిరిగి కత్తిని పట్టాడు. అంతవరకు యుద్ధం చేయక నిలిచిన తమ ప్రభువు అలిశాడో దెబ్బతిన్నాడో అన్న ఆరాటంతో ఒక వీరభట సమూహం వచ్చి వీరసింహునిపైన కత్తులు దూసింది. యథాప్రకారం ఆ రంగంలో ఎప్పటికీ యుద్ధం ఆరంభమైంది. వైరి వీరులెదుట పడగానే వీరసింహుడు కూడా ఉద్రిక్తుడై విజృంభించి శత్రుసేనులపైకి ఉరికాడు. అంతలో మరి ఒక కొత్త దళం వచ్చి వీరసింహుని కరియటం వలన అతనికి అప్పటి పోరు తేలికైపోయింది. అక్కడ విష్ణుశర్మచే పంపబడిన మంజరి శరవేగంతో తమ యువరాణి కాంచనమాలకి రక్షణగా వచ్చి నిలిచింది. మణిమేఘలాదులతో వడలు మరిచి ఉద్రేకంతో పోరుతున్న కాంచనమాలకి విష్ణుశర్మ ఇచ్చిన జవాబును వెంటనే అందియగల అవకాశం లేక మంజరి కొంతసేపు వేచి ఉంది. కాంచనమాల మంజరి రాకైనా గమనించకుండా శత్రు సంహార దీక్షలో నిమగ్నురాలై ఉండటం వలన మంజరి తనంతట తానే ఆమెకు దాపుగా పోయి అవకాశం కల్పించుకొని విష్ణుశర్మ చెప్పిన జవాబును తమ యువరానికి సక్రమంగా అందించి కృతకృత్యురాలైంది. తాను తొందరపాటున అనాలోచితంగా అటువంటి వార్తను పంపినందుకు విచారించడమే కాక తన ప్రియుడు చెప్పిన ధర్మయుక్తమైన జవాబును అభినందించి రెట్టించిన ఉత్సాహంతో ఒళ్ళు తెలియని ఆవేశంతోనూ కాంచనమాల శత్రుమూకలపై పడి చెండాడుతుంటే ఆ వీరనారి దాటికెవరూ నిలవలేకపోతున్నారు. మణిమేకల సైతము కాంచనమాల కొట్టిన ఒకానొక దెబ్బకు గుర్రంపై నుంచి క్రిందపడిపోయి తిరిగి నేర్పుగా తప్పించుకుంటున్న ప్రమాద స్థితిని కనిపెట్టిన ఒక దళాధిపతి తక్షణము తన గుర్రంపై వెనక నుంచి కాంచనమాలపైకి ఉరికి తన బల్లెంతో ఒక్క పోటున ఆమెను కింద పడగొట్టబోయాడు. కానీ అతి మెలకుగా ఉన్న మంజరి అదను కనిపెట్టి తన కరవాలంతో ఆ పగవాని బల్లాన్ని 2 ఖండాలుగా దునుమాడి యువరాణి కాంచనమాలని రక్షించింది. వెనుక జరిగిన ఈ ఆకస్మిక సంఘటనను అవకాశంగా తీసుకొని మణిమేకల తాను గుర్రంపై సర్దుకుంటున్న ఏకకాలంలోనే కాంచనమాలపై మారుదెబ్బ తీసింది. వెనక జరుగుతున్న కోలాహలానికి ఆమె తల మళ్లించిన అదనులో ఆ పని జరగటం వలన ఆమె ఎదుటి దెబ్బకు కాచుకోలేకపోయింది. తిరిగి బల్లెపు పోటామెకు వెనక నుంచి తగలకుండా కాచుకుంటున్న మంజరి సహితము ముందు నుంచి కొట్టిన మణిమేకల దెబ్బకు కాపు వేయలేకపోయింది. మణిమేకల గురి కొంచెం తప్పినా అది యువరాణి కాంచనమాల కంఠానికి అసలు తగలకపోలేదు. ఆ దెబ్బకు ఆమె తట్టుకోలేక గుర్రంపై నుంచి క్రిందకు దొర్లింది. మరు క్షణంలో అమరావతి యువరాణి హతురాలైంది. భోగపురానికి జై, శంభునాథ ప్రభువుకి జై అన్న జై జై ధ్వనులతో వైరుల మూకలు విజయ పతాకాలెత్తి రణరంగమంతటా ఆనంద అట్టహాసాలు చేస్తుంటే దూరం నుంచి గమనించిన విష్ణుశర్మ ఆ దుర్వార్తను జారిన గుండెలను పదిలపరుచుకోవటానికి అసక్తుడయి తన గుర్రాన్నొకసారి బలంగా అదిలించి 3 అంగుళాలలో వచ్చి యువరాణి కాంచనమాల దగ్గర పడ్డాడు.